పాల్ గారికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఈరోజు తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ఆధ్వర్యంలో జూమ్ సెషన్కి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. ఈ అవకాశాన్ని కల్పించిన సతీష్ గారు, టీం మెంబర్స్ అందరికీ కూడా నా ఆత్మపూర్వక కృతజ్ఞతలు. ముందుగా జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ఇక్కడికి విచ్చేసిన విశ్వగురువులకు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ మాస్టర్లందరికీ కూడా పేరు పేరున ఆత్మపూర్వక ప్రణామములు తెలుపుకుంటూ, మరి నా పేరు బండి శ్రీనివాసరావు. మన సాగర్ జూమ్ సెషన్లో ఇంతకుముందు క్లాసులు చేయటం జరిగింది. జూమ్ సెషన్ చేస్తున్న ఆత్మబంధువులందరికీ నా ఆత్మపూర్వక ప్రణామములు. మొదటి రోజు అహింసా ధర్మం గురించి తెలుసుకున్నాం. ఆ తరువాత అద్భుతమైన ఆలోచనల గురించి తెలుసుకున్నాం. మరి ఆ విశ్వగురువులు అందించే అద్భుతమైన జ్ఞానం, తెలుసుకోవాల్సింది కొండంతా, మనకు తెలిసింది గూరంతా. ఆత్మజ్ఞానం అనేది మహాసముద్రం అంతా, కానీ అందులో మనం తెలుసుకున్నది కేవలం కొంత ఒక నీటి బొట్టు మాత్రమే. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ గత 40 ఏళ్ల నుంచి విస్తారంగా ప్రపంచానికంతా కూడా ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ వస్తుంది. జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సారథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్లు 24/7 24 గంటలు ప్రపంచానికంతా కూడా ఈ సత్యాన్ని తెలియజేస్తూ వస్తున్నారు. మరి ఎంతో మందిని శాకాహారులుగా, ఆత్మజ్ఞానులుగా మారుస్తూ పిఎస్ఎస్ఎం ప్రపంచానికి దిక్సూచిగా మారింది. అందులో ఒక భాగం పిఎస్ఎస్ఎం ఒక మహావృక్షం అయితే, మరి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది ఒక ఫ్రూటు, ఒక ఫలం. ఇప్పుడు ఆ ఫలాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన అమృతాన్ని అందించబోతుంది. ఆ ఫలం పిఎంసి ఛానల్ దేశాల్లో, ప్రపంచంలోని అన్ని దేశాల్లో, అన్ని భాషల్లో అది ప్రకంపనలు సృష్టించడానికి సిద్ధమవుతుంది, శ్రీకారం చుడుతుంది. అందుకు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి మనం అంతా కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుందాం. ఒకే ఒక సామాన్యమైన వ్యక్తిగా అడుగుపెట్టిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రపంచాన్నే ఒక గొప్ప మలుపు తిప్పడానికి కారకులయ్యారు. ప్రపంచం అంతా పూర్తిగా హింసాత్మకంగా అజ్ఞానంతో కూడుకుని అంధకారంలో చిక్కుకొని పోతున్న తరుణంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ రూపంలో ఆ దివి నుంచి భూమికి దిగొచ్చిన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, మరి ఆయన మార్గదర్శకత్వంలో మనమంతా కూడా సత్యాన్ని తెలుసుకొని అహింసా ధర్మంలో జీవిస్తూ సత్య వాక్కులే పలుకుతూ, మరి సత్యం వద ధర్మం చర, ప్రతి పిరమిడ్ మాస్టర్లు కూడా అందులో జీవిస్తున్నారు మనసా వాచ కర్మణ. మరి పిఎస్ఎస్ మూమెంట్ ద్వారా ప్రపంచం అంతా కూడా ఒక అద్భుతంగా మారబోతుంది, స్వర్గతుల్యం అవుతుంది, కొత్త బంగారు లోకంగా తయారు కాబోతుంది. మరి ఆ కొత్త బంగారు లోకాన్ని నిర్మించడంలో పాత్రదారులు, సూత్రధారులైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, మరి ఈరోజు మనం ఆత్మశక్తి అనే అద్భుతమైన టాపిక్తో
ముందుకు రావడం జరిగింది. ఆత్మశక్తి అంటే నేను శరీరం కాదు, ఆత్మను అన్నదే సత్యము. రకరకాల సత్యాలు ఏవి ప్రపంచంలో లేనే లేవు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఉన్నది ఒకటే ఒకటి సత్యం ఏంటయ్యా అంటే, నేను శరీరం కాదు, నేను ఆత్మ పదార్థాన్ని అని ఎప్పుడైతే ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే నిత్యం ఆనందంలో ఉంటారు. నేను శరీరం అని అనుకున్న వాళ్ళంతా నిత్యం దుఃఖంలో ఉంటారు. ఎందుకంటే ఈ శరీరం అనేది అశాశ్వతం. శరీరం అనేది అశాశ్వతం. ఆత్మ ఒక్కటే శాశ్వతమైనది. ఆత్మ శరీరంలో ఉంటే శివం, శరీరంలో నుంచి ఆత్మ బయటకు అడుగు పెడితే శవము. అంటే మన శరీరము లోనికి ఆత్మ ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు మన చైతన్యం విస్తరిస్తూ ఉంటుంది. శరీరానికి మాత్రమే చావు ఉంటుంది కానీ ఆత్మకి చావే లేదు. ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఎన్నో శరీరాలను ధరిస్తూ 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 ఆత్మ ఎన్నో అనుభవాలు నేర్చుకుంటూ 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 ఎదుగుతూ 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 ఉన్నతమైన ఆత్మగా పూర్ణాత్మగా ఎదుగుతూ మళ్ళీ ఎన్నో అంశాత్మలను సృష్టిస్తూ ఆత్మ తన పరిణామ క్రమంలో ముందుకు వెళ్తూ ఉంటుంది. మొట్టమొదటిగా మూల చైతన్యం నుంచి పూర్ణాత్మ, పూర్ణాత్మ ద్వారా అంశాత్మగా భూమి మీదకి వచ్చి మరి ఎన్నో లోకాలలో, ఎన్నో భూముల్లో, ఎన్నో రకాలుగా మరి జన్మలు పొందుతూ, ఎన్నో అనుభవాలు పొందుతూ, తన పరిణితి పెంచుకుంటూ, తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ, మళ్ళీ అంశాత్మ నుంచి మళ్ళీ పూర్ణాత్మగా మారి ఎదుగుతూ, మళ్ళీ ఇంకా ఎన్నో అంశాత్మల సృష్టికి దోహదపడుతూ ఆత్మ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. మిత్రులారా, ఈ విషయాలేవి తెలియని వారు నేను శరీరము, ఈ శరీరంతో ఎల్లకాలం మనం భూమి మీద ఉంటాము అని ఎవరైతే ఆ భ్రమలో జీవిస్తారో, ఆ మాయలో ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి నిత్యం దుఃఖమే. ఎందుకంటే ఈ శరీరం కోసం వాళ్ళు నిరంతరం 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 శ్రమిస్తూ శ్రమిస్తూ కూడబెడుతూ ఈ శరీరానికి ఎన్నో అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలన్నీ తీర్చడం కోసం లోకంలో ఉన్న దాన్ని అంతా దాచుకొని మరి దాని ద్వారా వచ్చే ఎన్నో రకాల పరిస్థితులన్నిటినీ అందులో కూరుకుపోయి చిట్ట చివరకు మన ఆత్మ మరి జీవితకాలం అంతా కూడా దుఃఖంలో మునిగిపోయి, అంటే ఇది ఎప్పుడైతే మనం శాశ్వతం అనుకుంటామో దాని ద్వారా ఎప్పుడు దుఃఖంలో మునిగిపోతాం. ఈ శరీరం అనేది అశాశ్వతమైన అని తెలుసుకున్న మరుక్షణం మనం నిత్యం ఆనందంలో జీవిస్తాం. కనుక ఈ సత్యం తెలియాలంటే ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి మిత్రులారా. ధ్యానం ద్వారా మాత్రమే మనం సత్యాన్ని తెలుసుకోగలం. ధ్యానం లేని వాళ్ళంతా కూడా మరి పూర్తి అజ్ఞానంతో మన కళ్ళ ముందు ఉన్నదంతా శాశ్వతం అనుకుంటూ దానికోసమే నిరంతరం ఉరుకులు పరుగులు పెడుతూ తమ జీవితాన్ని మరణం జననం, జననం మరణం, ఇదే విధంగా మరి ఎన్నెన్నో వందల జన్మల మానవుడు పొందుతూ ఉంటాడు. సత్యాన్ని తెలుసుకోవడం కోసమే మన ఆత్మ ఎన్నో మానవ జన్మలను పొందుతూ ఉంటుంది. అందులో కొన్ని జన్మలో తమో గుణంతో నిండి ఉంటాయి, రాక్షసత్వంతో ఉంటాయి. అలాగే కొన్ని జన్మలో రజోగుణంతో నిండి ఉంటాయి. మరికొన్ని జన్మలో సాత్విక గుణం,
మన ఆత్మ ఎదుగుదలలో భాగంగా మరి ఎన్నో జన్మలు మన ఆత్మ పొందుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక మామిడి పిండి ఉంది. ఆ మామిడికాయ మొదటిగా ఒక చిన్న పిండిగా మొదలవుతుంది. ఆ పిండి నుంచి ఒక కాయగా మారుతుంది. ఆ కాయ నుంచి ఒక పండుగా రూపాంతరం చెందుతుంది. అంటే కొంతకాలం పిందె నుంచి పువ్వు నుంచి పిందె వస్తుంది. పిందె నుంచి కాయగా మారుతుంది పుల్లగా. మరి పిండిగా ఉన్నప్పుడునో దాన్ని కొరికితే చేదుగా వగరగా ఉంటుంది, వగరగా. ఇంకా మరి కాయగా మారినప్పుడు దాన్ని కొరికినప్పుడు పుల్లగా అనిపిస్తుంది. ఆ తర్వాత కొంతకాలం పండిన తర్వాత అది చూస్తే అది తియ్యగా ఉంటుంది. ఇదే ఒకే ఒక్క కాయలో మరి వగరి గుణం, అలాగే పులుపు, అలాగే తీయదనం ఎలా అయితే అందులో ఇమిడిపోయి ఉందో, అది కాలక్రమేణా అయితే దాని రుచి మారుతూ వస్తుందో, అలాగే మన ఆత్మ పరిణామ క్రమంలో మొదటిగా తమోగుణ జన్మలుంటాయి. పూర్తిగా హింసాత్మకంతో కూడిన జన్మలు, కనపడిన జీవులల్లా చంపుకుని తినడం. ఆ తర్వాత మరి కనపడిన వాళ్ళల్లా హింసించడం, పక్కవారిని, తోటి వారిని, ఈ విధమైన జన్మలు. ఆ తర్వాత రజోగుణ జన్మలు, నేను నాది అనే అహంకారం ప్రతి విషయంలో, అలాంటి జన్మలు. తర్వాత కొంత మార్పు వచ్చి పూజలు, భక్తి భావంలోకి వెళ్ళడం, భక్తి మార్గంలోకి జీవించడం. ఆ తర్వాత మరి పూర్తి సాత్విక గుణంలో మరి అద్భుతమైన జ్ఞానాన్ని పొందటం, పూర్తిగా అహింసా ధర్మంలో జీవించటం, ప్రతి జీవిని ప్రేమించటం. ఈ విధంగా మన ఆత్మ పరిణామ క్రమంలో ఎదుగుతూ వస్తూ ఉంటుంది. కనుక మన ఆత్మ నిరంతరం అది ఎక్కడో ఒక చోట చైతన్యంగా ఉంటూనే ఉంటుంది. శరీరాన్ని వదిలిపెట్టినా కూడా ఆత్మ ఎప్పుడు నిరంతరం అది ఈ లోకాన్ని వదిలిపెట్టినా ఇంకొక లోకంలో మన ఆత్మ సంచరిస్తూనే ఉంటుంది. అంటే ఈ శరీరం ఎప్పుడైతే మనం వదిలిపెడతామో, అంటే ఆత్మకి చావు లేదండి. మనమంతా కూడా అయ్యో చనిపోయాడు. ఒక మనిషి చనిపోతే మనం చనిపోయాడు అనుకుంటున్నాం. కానీ అది కేవలం శరీరాన్ని వదిలి ఆత్మ తన ప్రయాణంలో ఎదుగుదలలో భాగంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆత్మకు చావే లేదు. నీళ్ళల్లో వేస్తే మునిగిపోదు, కరిగిపోదు. మంటల్లో వేస్తే మాడిపోనిది ఆత్మ. పైనుంచి దూకినా పగిలిపోనిది ఆత్మ. ఆత్మ నిత్య శాశ్వతమైనది. మరి అటువంటి ఆత్మ పదార్థాలం మనం అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, మన జీవితం అంతా కూడా ఆనందమే ఆనందం. ఏ విషయంలోనూ ప్రతి వ్యక్తి కూడా భయపడేది చావు గురించి. ఆ చావు అంటే నేను శరీరం అని అనుకున్నప్పుడే చావు వస్తుంది. ఆ చావు ద్వారా మనం చనిపోతాము అని ఎప్పుడైతే మానవుడు అజ్ఞానంలో అలాంటి భావాలతో, ఆలోచనలతో ఉంటాడో, నిత్యం చచ్చి బ్రతుకుతూ ఉంటాడు. ప్రతి క్షణం భయంతోనే ఉంటాడు. మరణం. ఆ మరణమే లేదు, నేను శరీరమే కాదు, ఈ భూమి మీద నేను
శరీరాన్ని పొంది ఈ భూమి మీద ఉన్న అందాలని, ఈ సృష్టిలోని అందాలని ఆస్వాదిస్తూ, నేను ఎన్నో అనుభవాలు గడిస్తూ, ఇంకా ఎంతో జ్ఞానాన్ని పొందుతూ, ఎంతో సాధన చేసుకుంటూ, మరి ఉన్నతమైన ఆత్మగా ఎదగటానికి అవసరమే మనం భూమి మీదకి వచ్చాం. కానీ ఆ విషయం మర్చిపోయి మనం ఒకానొక మాయలో పడి, ఆ మాయ పేరే మనస్సు. ఆ మనస్సు అనే ఒక మాయ ద్వారా మన ఆత్మకు నివురు గప్పిన నిప్పులాగా మరి ఆత్మ ప్రకాశం తెలుసుకోలేక, సత్యాన్ని తెలుసుకోలేక ఆ మాయలో పడి చివరికి ఆ జన్మంతా వృధాగా గడిపేస్తాం. పుట్టటం, పెళ్ళిళ్ళు, పిల్లలు, బాధ్యతలు, చివరికి వాళ్ళకి ఆ కూడబెట్టించటం, వాళ్ళకి అందించటం, చివరికి కన్ను ముయ్యటం, మళ్ళీ పుట్టటం, మళ్ళీ. అంటే ఈ జనన మరణ చక్రంలో ఈ ఆత్మ తనను తాను తెలుసుకోవడం కోసమే ఎన్నో వందల జన్మలను తీసుకుంటూ ఉంటుంది. మిత్రులారా, పిరమిడ్ మాస్టర్లందరూ కూడా సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళే. మరణం అనేది అది ఇచ్ఛామరణంగా మన చెప్పు చేతల్లో మన ఇష్టం వచ్చినప్పుడు, మనకు మరణం కోరుకున్నప్పుడే మనం మరణం పొందే అద్భుతమైన శక్తి కూడా మనలోనే ఉంది. కానీ ఆ సత్యాన్ని నేను శరీరం కాదు ఆత్మను తెలుసుకున్న వాళ్ళే ఆ సత్యాన్ని నమ్మి ఆ సత్యంలో జీవిస్తూ, మరి తను కోరుకున్నప్పుడు శరీరాన్ని వదిలి ఉన్నతమైన లోకాల్లోకి వెళ్తారు. మరి గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధ్యానం అందించిన సదానంద యోగి గారు గురువు గారికి ముందే పిలిచి, నాకు ఇక్కడ వచ్చిన పని అయిపోయింది, నేను శరీరాన్ని వదిలేయాలనుకుంటున్నాను, మరి నాకు సమాధి రెడీ చేయని చెప్పి గురువు గారికి చెప్పడం జరిగిందంట. మరి ఉన్నతమైన ఆత్మలుగా ఎదిగిన వాళ్ళు ఈ భూమి నుంచి నిష్క్రమించే ముందు ఈ భూమి మీదకి వచ్చిన పనిని పూర్తి చేసుకున్న తర్వాత మరి తమకు తాముగా దేహాన్ని త్యజించేసి వెళ్ళిపోతారు. మరి గురువు గారు ఆ సదానంద యోగి గారికి సమాధికి స్థలం సేకరించి మరి సమాధి నందవరంలో అద్భుతమైన సమాధిని నిర్మించడం జరిగింది. ప్రతి సంవత్సరం అక్కడ ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరూ అలాగా ఆయనకి చనిపోయే టైంకే 2000 సంవత్సరాల దాకా వయసు ఉంటుందని చెప్పడం జరిగింది గురువు గారు. 1500 2000 సంవత్సరాలు దగ్గరలో ఆయన గురువు గారి వయస్సు అని చెప్పడం జరిగింది. అంటే ఎన్ని వందల సంవత్సరాలైనా జీవించే శక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. ప్రతి ఆత్మ గొప్పదే. ప్రతి ఆత్మకు అనంతమైన శక్తి ఉంది. మన ఆత్మ శక్తిని మనం తెలుసుకోవాలి. అసలు మన ఆత్మ ఈ శరీరంలోకి వచ్చినప్పుడు ఎటువంటి మాయ లేదప్పుడు. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు సుమారు 5-6 నెలల సమయంలో ఆత్మ ఒకానొక అంటే మూల చైతన్యం నుంచి పూర్ణాత్మ ద్వారా అంశాత్మలుగా సృష్టింపబడి ఒకానొక అంశాత్మ ఆ మానవుల్లోకి, ఆ పిండంలోనికి, శరీరంలోనికి ఒకానొక ఆత్మ ప్రవేశిస్తుంది. అంటే ఒక పిండం, తల్లి గర్భంలో ఒక పిండం ఏర్పడి సుమారు ఒక 4 నెలలు 5 నెలల మధ్య కాలంలో, అంటే అవయవాలన్నీ పూర్తిగా ఆకారం పొందిన తర్వాత, శరీరానికి రూపురేఖలన్నీ ఏర్పడిన తర్వాత ఆత్మ వచ్చి అంటే ఎన్నుకుంటుంది ఆత్మ. అవన్నీ కూడా గత జన్మల సంస్కారాన్ని బట్టి ఆత్మ ఆ తల్లిదండ్రుల్ని
ఎందుకు కోరుకుంటుంది? ఆత్మ ఆ ప్రదేశంలో ఎందుకు జన్మించాలనుకుంది? ఆ ఆత్మ ఆ చుట్టుపక్కల ఏం నేర్చుకోవాలనుకుంటుంది? తన ద్వారా కావలసిన చైతన్యాన్ని ఎప్పుడైతే తన ద్వారా జరగవలసిన సృష్టిలో చైతన్యాన్ని జరిపిస్తుందో, అప్పుడు ఆ ఆత్మ తన ఎదుగుదల మొదలవుతుంది. కనుక ఇవన్నీ గూడా అమలు చేయటం కోసం ఆత్మ చక్కగా ఆ పిండంలో ప్రవేశిస్తుంది. పిండంలో నుంచి 9 నెలల తరువాత అప్పటి వరకు అమ్మ ద్వారా శ్వాస తీసుకుంటూ ఉంటుంది ఆ ఆత్మ. అమ్మ అంటే కాన్పు జరిగిన తర్వాత అమ్మ కడుపులో నుంచి అంటే బొడ్డు పేగు ద్వారా శ్వాస తీసుకుంటున్న మనము ఎప్పుడైతే ఈ భూమి మీదకి అడుగు పెడతామో అప్పుడు మనకు మనంగా శ్వాస తీసుకోవడం మొదలు పెడతాం. ఆ శ్వాస తీసుకున్న తర్వాత అప్పుడు శ్వాసతో జీవిస్తూ ఉంటాం. అప్పటి వరకు అమ్మ ద్వారా శ్వాస తీసుకున్నాం. ఆ తరువాత మనకు మనంగా శ్వాస తీసుకోవడం మొదలు పెడతాం. చుట్టూ ఉన్న దృశ్యాలన్నీ చూస్తూ ఉంటుంది ఆ శరీరంలోనే ఉన్న ఆత్మ. అంటే ఈ లోకంలో ప్రవేశించినా కూడా ఈ లోకంతో ఏ సంబంధము ఉండదు. అలా చక్కగా శక్తి అంతా తీసుకుంటూ అంటే ఆ పసివాడికి బ్రహ్మరంధ్రం ప్రతి ఒక్కరికి మాడిపోయిన బ్రహ్మరంధ్రం ఉంటుందండి. ఆ బ్రహ్మరంధ్రం పూర్తిగా తెరుచుకోబడి ఉంటుంది. మనలో ఏ ఆలోచనలు లేవు, ఏ ఊహలు లేవు. మరి ఈ భూమి మీదకి అడుగుపెట్టిందే గాని ఆత్మ, ఈ భూమితో ఏ సంబంధము లేదు. చుట్టుపక్కల వాతావరణాలు గాని, భూమితో ఏ సంబంధము లేదు ఆత్మకి. అప్పుడు మనకి అనంతంగా బ్రహ్మరంధ్రం నుంచి మన చుట్టూ నిండిపోయి ఉన్న ఒకానొక శక్తి, అదే మరి విశ్వమయ ప్రాణశక్తి, కాస్మిక్ ఎనర్జీ భూమంతా ఉంది. భూమి అవతల ఉంది. విశ్వమంతా నిండిపోయింది. విశ్వశక్తి. ఆ విశ్వశక్తి మన లోపలికి ఆ బ్రహ్మరంధ్రం ద్వారా ప్రవేశిస్తూ మనం పూర్తిగా ఛార్జింగ్ అవుతూ ఉంటాం. అలా కొన్నాళ్ళ తర్వాత అంటే మనం కొత్త సెల్ కొంటే మనం ఛార్జింగ్ కొన్ని గంటల పాటు ఛార్జింగ్ ఎలా పెడతామో, ఈ భూమి మీదకొచ్చిన కొన్నాళ్ళ వరకు మన ఆత్మ పూర్తిగా విశ్వశక్తిని తీసుకొని పూర్తిగా నింపుకుంటూ ఉంటుంది. ఆ తరువాత కొన్నాళ్ళకి ఒకానొక మాయ దర్జాగా వచ్చి మనలో ప్రవేశిస్తుంది. ఆ మాయ పేరే మనస్సు. ఆ మనస్సు ఎప్పుడైతే అడుగుపెట్టిందో అప్పుడు ఆ పసివాడిలో ఈ లోకంలోకి అడుగుపెట్టి మొట్టమొదటిగా అమ్మను గుర్తిస్తాడు. తర్వాత చుట్టూ ఉన్న బొమ్మలను గుర్తిస్తాడు. అవన్నీ కావాలనే ఆరాటం మొదలవుతుంది. ఆరాటం అంటే తలపులు, ఊహ. ఆ తలపులు ఎప్పుడైతే మొదలైనయో ఆటోమేటిక్‌గా ఈ బ్రహ్మరంధ్రం తలుపు మనకి క్లోజ్ అయిపోతుంది. అప్పటి వరకు నిరంతరంగా విశ్వశక్తి ప్రవాహం మన శరీరంలో ఉన్న ఆత్మకు అందుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ప్రవాహం ఆగిపోయిందో అప్పుడు మన ఆత్మ హ్మ్, ప్రకాశం అంటే ఆత్మకు అందవలసిన ఆ విశ్వశక్తి, ప్రాణశక్తి అడ్డుకట్ట వేయబడుతుంది. మనస్సు అనే ఒక మాయ ద్వారా మనలో ఆలోచనలు మొదలైన తరువాత ఇక అప్పటినుంచి ఆ పసివాడు ఎదుగుతూ మరి వయసు పెరుగుతుంటుంది. వయసుతో పాటు ఆలోచనలు పెరుగుతా ఉంటాయి. ఆలోచనలతో పాటు రకరకాలుగా మనలో ఉన్న శక్తి మరి ఆలోచనల ద్వారా, మాటల ద్వారా మన శక్తి అంతా ఖర్చయిపోతూ మన ఆత్మ ప్రకాశం క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది. అంటే ఆ శరీరం అయితే ఎదుగుతూ ఉంటుంది. ఎన్నో విధాలుగా ఎదుగుతూ ఉంటుంది. కానీ ఈ మానవుడు తెలిసి తెలియక అజ్ఞానంతో మరి ఎన్నో రకాల భయంకరమైన అంటే ఆత్మకు వ్యతిరేకమైన ఆహారాన్ని అందిస్తూ సాటి జీవుల్ని హింసించి క్రూరంగా చంపి ఆ జంతు మాంసాలను ఎప్పుడైతే ఆహారం పేరిట మానవుడు మరి శరీరానికి అందిస్తూ వస్తూ ఉంటాడో మరి లోపల ఉన్న ఆత్మకి అన్నీ తెలుసు. మనం దైవ పదార్థాలం. ఏ జీవిని హింసించకూడదు, ఏ జీవిని చంపకూడదు. మన ఆత్మ మరి ఎన్నో జన్మల నుంచి మనం తెలుసుకొనున్నాం. మన ఆత్మకి ఏం కావాలో తెలుసు. కానీ మనం ఆ ఆత్మకి అందించాల్సిన ఆహారము, ఆ ప్రాణశక్తి
ఆ ప్రాణశక్తిని అందించడం పోయి, మరి ఎన్నో రకాల జంతువుల్ని హింసించి, మరి ఆ అమృత తుల్యమైన శాకాహారాన్ని వదిలి, రకరకాల జంతువుల్ని హింసతో బాధపెట్టి, ఆ మాంసాలన్నీ వేసి, మన ఆత్మకి ఎప్పుడైతే అంటే పూర్తిగా మన జీవితం ఎట్లా అవుతుందంటే నరకతుల్యం అయిపోతుంది. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుందామని భూమి మీదకి అడుగుపెట్టిన ఆ ఆత్మ చిట్ట చివరికి మానవుడిలో ప్రవేశించిన ఒకానొక మాయకి మరి లోబడిపోయి, ఈ మానవుడు చేసే దౌర్జన్య కాండలకి, ఈ మానవుడు చేసే అజ్ఞానపు పనులకి, మూర్ఖపు ఆచారాలకి ఆ ఆత్మ మరి విలవిల్లాడుతూ ఉంటుంది. అది నాకు ధ్యానంలో గూడా ఆ ఆత్మ ఘోష అదంతా నాకు అందిస్తూ వచ్చింది. ఈ మానవుడు ఇంకా ఎప్పుడు తెలుసుకుంటాడు? ఈ ఎన్ని జన్మల్లోకెల్లా ఉత్తమమైన జన్మ మానవ జన్మే. మరి ఈ మానవ జన్మలోకి అడుగుపెట్టిన మానవుడు ప్రతి క్షణాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నాడు? లోక వినాశనానికి తన జీవితంలోని ప్రతి రోజు లోక వినాశనానికి కారకుడవుతున్నాడు. ఇదంతా ఎప్పుడు తెలుసుకుంటాడు? ఇంకా ఈ భూమి మీద ఇంకా నేను ఎన్ని జన్మలు మానవ జన్మలుగా రూపొందించుకోవాలి? ఎన్ని జన్మలు ఇలా తీసుకోవాలి? ఇంకా ఎప్పుడు తెలుసుకుంటావు అని ఆ మానవుడికి చెప్తూ ఉంటుంది లోపలున్న ఆత్మ పదార్థం. అలా మరి పూర్తి హింసాత్మకంగా జీవించినప్పుడు మనలో ఉన్న శక్తంతా ఖర్చయిపోయి, నిరంతరం మన ఆలోచనలు, మన మాటల ద్వారా మనలోని ఆత్మశక్తిని నిర్వీర్యం చేసుకుంటూ నిరంతరం మనం శక్తిహీనుడిగా మారిపోయి, చివరకు ఈ దేహాన్ని వదిలి ఆత్మ ఇంకొక దేహంలోకి బదిలీ అయిపోతా ఉంటుంది. ఆత్మ మరి ఈ భూమి మీదకొచ్చినప్పుడు 84,00,000 జీవకోటిలో జన్మలు పొందినప్పుడు మన ఆత్మ మరి ఆ 84,00,000 జీవకోటి పరంపరలో చిట్ట చివరి జన్మలు మానవ జన్మ. ఈ మానవ జన్మలో చిట్ట చివరిగా అడుగుపెడుతుంది మన ఆత్మ ఈ భూమి మీద. మొట్టమొదటిగా ఖనిజ జాతిగా రూపాంతరం చెందుతుంది. ఈ భూమి మీద ఖనిజ జాతిగా, ఆ ఖనిజ జాతి తరువాత వృక్ష జాతిగా, ఆ వృక్ష జాతిగా కొన్ని వందల వేల జన్మలు పొందిన తర్వాత మరి ఆ తర్వాత పక్షి జాతిగా, తర్వాత జంతు జాతిగా, చిట్ట చివరకు మానవ జాతిగా అవతరిస్తుంది. ఎన్నో లక్షల జన్మల తర్వాత ఈ భూమి మీద ఆత్మ తన ఆత్మ ఎదుగుదలలో పరిణామ క్రమంలో భాగంగా చిట్ట చివరి జన్మైన మానవ జన్మలోకి అడుగు పెడుతుంది. మరి ఈ మానవ జన్మలో ఆ ఆత్మ అంతకుముందు ఎత్తిన ఆ జంతు జన్మల నుంచి వచ్చిన అలవాట్లను మానుకోలేక క్రూర మృగాలుగా జంతువుల ఆహారాన్ని తీసుకుంటూ జీవించిన జంతు జన్మల నుంచి వచ్చిన మానవుడు పూర్తిగా తమో గుణంలో ఉండి రక్తపు ఆహారాన్ని ఇష్టపడుతూ దాన్నే ప్రీతిగా తింటూ ఎన్నో వందల జన్మలు పొందుతూ ఉంటాడు. ఒక జన్మ తర్వాత ఒక జన్మ, ఒక జన్మ తర్వాత ఒక జన్మ. అలా మన ఆత్మ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఒక్కొక్క శరీరాన్ని వదిలిన తర్వాత ఒక్కొక్క శరీరంలో కొంతకాలం ఆ ఆత్మ మజిలీ చేస్తూ ఉంటుంది. మనం ఏదైనా ప్రయాణంలో రహదారి మీద పోతూ ఉంటే మరి ఆ అక్కడక్కడ పూటకొల్ల అవ్వ ఉంటుంది. అక్కడికొచ్చిన వాళ్ళకి ఆ రోజు భోజనం పెట్టి ఆదరిస్తూ ఉంటుంది. అట్లా మనం మజిలీ చేస్తూ ఉంటాం. ఒక్కొక్క జన్మలో, ఒక్కొక్క శరీరంలో కొంతకాలం పాటు మన ఆత్మ మజిలీ చేస్తూ, మరి అక్కడ మనం నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ, గత జన్మల్లో చేసిన కర్మలన్నిటిని అక్కడ అనుభవిస్తూ, మళ్ళీ కొత్తగా కర్మలు అజ్ఞానంతో కూడి తెలియక మళ్ళీ కొత్త కర్మలు చేసుకుంటూ, ఈ దేహాన్ని వదిలి ఇంకొక దేహాన్ని ధరిస్తూ ఉంటుంది. అలా మన ఆత్మ ప్రయాణంలో, మన ఆత్మ మజిలీలో మరి ఎన్నో అనుభవాలు పొందుతూ ఉంటుంది మన ఆత్మ. మన ఆత్మ ప్రతి క్షణం చైతన్యవంతంతో జీవిస్తూ ఉంటుంది.
కానీ ఈ మనస్సు అనే మాయ ఎప్పుడైతే అడ్డుపడుతూ వెళ్తూ ఉంటుందో, మన ఆత్మ తన ప్రకాశాన్ని కోల్పోతూ ఉంటుంది. అందుకోసమే ఆ మనస్సు నిరంతరం మన ఆత్మ శక్తిని నశింపజేసే మాయా మనస్సుని మనం మాయం చేయాలని ఎందరో మహానుభావులు ఎన్నో సంవత్సరాలు కఠోరమైన తపస్సులు చేశారు. మరి అందులో భాగంగానే బుద్ధ భగవానుడు 5.5 సంవత్సరాలు అడవులకెళ్ళి కఠోర తపస్సులు చేసి, మనిషిలోనికి దుఃఖానికి కారణమేంటి? అనారోగ్యాలకి కారణమేంటి? వృద్ధాప్యానికి కారణమేంటి? మరణానికి కారణమేంటి? అసలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఎందుకు మనిషి పుట్టుతున్నాడు? ఎందుకు చనిపోతున్నాడు? మరి మనిషి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఆ మనిషి తనలోని శక్తిని చేసుకుంటూ పోతున్నాడు. నిరంతరం నిర్వీర్యం చేసుకుంటున్నాడు. ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, మరి ఆ మనసు చేసే భయంకరమైన చేష్టలతో ఈ మానవుడు తన శక్తిని ప్రతి క్షణం తనలో ఉన్న ఆత్మశక్తిని నిర్వీర్యం చేసుకుంటూ జీవిస్తున్నాడు. మరి దీనికి ప్రతి ఒక్కళ్ళు ఎలా ఈ దుఃఖాన్ని నుంచి మానవుడు బయటపడడానికి మార్గం ఏంటి అని ఆ సిద్ధార్థుడు 5.5 సంవత్సరాలు రాజ్యాన్ని వదిలి అడవులకెళ్ళి ఎన్నో రకాల సాధనలు చేసి చిట్ట చివరకు తనకు తానుగా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడతాడు. ఆ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతాడో ఆ తరువాత ఆలోచనలన్నీ క్రమక్రమంగా శూన్యమయ్యి, ఏ ఆలోచన లేని సమయంలో ఆ ప్రాణశక్తి అంతా శరీరంలోనికి ప్రవేశించి, నాడీ మండలం అంతా శుద్ధి జరిగి, కొన్ని జాముల్లో, కొన్ని గంటల్లోనే ఆయనకి దివ్యనేత్రం తెరుచుకొని, ఆ దివ్యనేత్రంతో గత జన్మలన్నీ తెలుసుకుంటాడు. ఈ జన్మ యొక్క రహస్యాన్ని తెలుసుకుంటాడు బుద్ధ భగవానుడు. మనిషిలో నిరంతరం దుఃఖానికి కారణం ఒకానొక మాయ. ఆత్మను ఆవరించున్న ఒకానొక మాయ, ఆ మాయలో ఆత్మ కూరుకుపోయి ఉంది. ఆ మాయని ఛేదిస్తే ఆత్మ ప్రకాశము మరి విశ్వానికంతా అందుతుంది. నిత్యం మనం ఆనందంగా జీవించడం కోసం భూమి మీదకొచ్చామో, కష్టాలు, బాధలు, రొప్పులతో ఎవరు జీవించడానికి భూమి మీద జన్మలు తీసుకోలేదు అని ఆ సత్యాన్ని తెలుసుకున్న ఆ బుద్ధ భగవానుడు పూర్తి ఆనందం, బ్రహ్మానందాన్ని పొంది ఆ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియాలని మళ్ళీ తిరిగి రాజ్యానికొచ్చి ఆ రాజ్యంలో అందరికీ తెలియజేశాడు. ఆ ఆత్మకి ఉన్న అనంతమైన శక్తిని విచ్ఛిన్నం చేసే ఒకానొక మాయ, ఆ మాయ నుంచి మానవుడు బయటపడాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చెయ్యాలి. అదే ఆనాపానాసతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆ ధ్యాస పెడితే, ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద ధ్యాస పెడితే మరి మన అంటే వర్తమానంలో జీవించడం. వర్తమానంలో జరిగే ఏకైక ప్రక్రియ ఏంటంటే శ్వాస ఒక్కటే. ప్రతి ఒక్కళ్ళు గతం గురించి గాని, భవిష్యత్తు గురించి గాని నిరంతరం ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు నిత్యం దుఃఖంలో ఉంటారు. ఎవరైతే వర్తమానంలో జీవిస్తారో, వర్తమానంలో అంటే ఉండేది ఒకే ఒకటి శ్వాస. ఆ శ్వాసను ఎప్పుడైతే గమనిస్తామో అదే అసలైన ఆత్మస్థితి. ఏమీ లేని స్థితి, ఏమీ కాని స్థితి, నిర్వికల్ప స్థితి, నిరామయ స్థితి, నిశ్చల స్థితి, శూన్య స్థితి, అదే సమాధి స్థితి, అదే ఆనంద స్థితి, అదే అసలైన వర్తమాన స్థితి, అదే ఆత్మస్థితి. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మశక్తిని పెంచుకోవాలంటే, ఎందుకంటే ఆ శరీరంలోకి అడుగుపెట్టిన ఆత్మ ఎన్నో అనుభవాలు నేర్చుకుందామని అడుగుపెట్టిన ఆత్మ ఈ మనస్సు యొక్క మాయ అంటే మేఘాలు ఎలా అయితే సూర్యుడికి అడ్డంగా ఏర్పడతాయో, ఆ సూర్యుడు వెలుగు భూమి మీదకి అందకపోతే భూమంతా ఎలా అంధకారంలో మునిగిపోతుందో, మన జీవితం కూడా, మన ఆత్మ కూడా ఒక సూర్యుడి వంటి వాడు. ఆ ఆత్మ సూర్యుడికి నిరంతరం ఆ ప్రాణశక్తి మన
ఆత్మ అందుతూ ఉండాలి. అప్పుడే మన ఆత్మ ప్రకాశం వెలుగుతూ ఉంటుంది. మనం ఆత్మ సూర్యుడిలాగా మన ఆలోచనలు, మన మాటలు మరి ఈ విశ్వం అంతా అందుతూ ఉంటాయి. మన జీవితం అంతా వెలుగుతో నిండిపోతుంది. మరి మన ఆత్మ సూర్యుడి ప్రకాశానికి ఆ ఆలోచనని మేఘాలు అడ్డుకట్ట వేస్తున్నాయి. కనుక ఆ ఆలోచన మేఘాల్ని మనం గనక శూన్యం చేయాలంటే ఉన్న ఏకైక మార్గము, ప్రపంచంలో ఎన్నో రకాల ధ్యాన పద్ధతులున్నా కూడా అవేవి కూడా మరి మన ఆలోచనల నుంచి మనల్ని బయటపడే శక్తి లేదు. కనుక మరి ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ఆనాపానాసతి, అదే శ్వాస మీద ధ్యాసగా ప్రపంచానికి అందించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. కనుక ప్రతి ఒక్కళ్ళు గూడా ఆ ఆత్మశక్తి, మనలోని ఆత్మశక్తి అనంతమైనది. కనుక దానికి నిరంతరం మనం ఆత్మ సూర్యుడికి ఆ విశ్వశక్తిని అందిస్తూ ఉండాలి. ధ్యానం చేయని వాడి పరిస్థితి ఏంటంటే, ఆ విశ్వశక్తి ఆ ఆత్మకు అందక, ఆ ఆత్మ కొన్ని సంవత్సరాలకి తన శక్తినంతా మరి వృధాగా ఖర్చు పెట్టేసి, చివరికి ఆ శరీరం శిథిలావస్థకు చేరుకోగానే ఆత్మ ఇంకొక శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఈ శరీరాన్ని వదిలి మళ్ళీ ఇంకొక శరీరాన్ని ధరించి, మళ్ళీ ఈ ఈసారైనా సరే మనం ఉన్నతమైన ఆత్మగా ఎదగాలని భూమి మీదకొస్తూ ఉంటుంది. కానీ ఈ మాయ, ఆ మాయ ఏంటంటే ఏర్పడేది గత జన్మల కర్మలను బట్టే మనకు ఆ మాయ ఏర్పడుతూ ఉంటుంది. ఆ మాయలో మనం ఆ కర్మలన్నీ మనం అనుభవిస్తూ ఉంటాము. కనుక దాని నుంచి బయటపడాలంటే గత జన్మల్లో చేసిన తెలుసో తెలియకో అజ్ఞానంతో, అహంకారంతో మన ఆత్మశక్తిని మనం నిర్వీర్యం చేసుకుంటూ భూమి మీద అనేక జన్మలు మనం పొందుతూ వచ్చాము. వాటిలన్నిటినీ మనం తక్షణం దాని నుంచి బయటపడాలి. ఆ గత జన్మల పాప కర్మల నుంచి మనం బయటపడాలంటే, ఈ జన్మలో ముక్తిని పొందాలంటే, మోక్షాన్ని పొందాలంటే ఒకే ఒక మార్గము, మన ఆత్మకున్న అనంతమైన శక్తిని మనం విశ్వానికి అందించాలంటే మనం చేయాల్సింది ఒకటే ఒకటి. అదే ఆ శ్వాస మీద ధ్యాస. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాల్సిందే. ధ్యానం చేస్తేనే మన ఆత్మకు సరి అయిన ఆ శక్తిని మనం అందిస్తూ ఉంటాం. మన ఆత్మకున్న ఆ శక్తి అనంతం. సూర్యుడి ద్వారా ఆ మేఘాలు ఎలా ఏర్పడతాయి? ఆ అంటే మనలో ఆలోచనలు పుట్టటానికి కారణం కూడా మన ఆత్మశక్తే. మన ఆత్మశక్తి ద్వారా మన ఆలోచనలు పుడుతూ ఉంటాయి. మరి ఆ మేఘాలు ఒక చోట అంటే సముద్రం మీద మేఘాలు ఏర్పడతాయి సూర్యరశ్మి ద్వారా. గాలిలో మేఘాలు ఏర్పడతాయి. మేఘాలు ఏర్పడడానికి సూర్యశక్తి అవసరమే. ఆ మేఘాలు ఒక చోట నుంచి ఒక చోటకి ప్రయాణం చేయడానికి కూడా గాలిలో ప్రయాణం చేయడానికి గాలి ఎలా ఏర్పడుతుందండి? మరి సూర్యుడి ద్వారా వచ్చే శక్తితో వృక్షజాతి అంతా గూడా ఆ గాలి ఉత్పన్నం చేస్తాయి. మరి ఆ గాలి ద్వారా మేఘాలు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్తాయి. తీరా మళ్ళీ ఆ మేఘాలు ఆ గాలి ద్వారానే, చెట్ల నుంచి వీచే ఆ చల్లటి గాలి ద్వారానే ఆ మేఘాలు మళ్ళీ అక్కడ వర్షిస్తూ ఉంటాయి. ఇదంతా బయట ప్రాపంచికంగా మనం భౌతికంగా కనబడుతూ ఉంటుంది. సూర్యుడి వెలుగు ద్వారా భూమి మీద జరిగే ఒక అద్భుతమైన ప్రక్రియే మానవుడి లోపల కూడా మన ఆత్మ సూర్యుడి ద్వారా జరుగుతూ ఉంటుంది. మన ఆత్మ సూర్యుడి ద్వారా మనలో ఆలోచన అనే మేఘాలు పుడుతూ ఉంటాయి. మరి ఆ మేఘాలు ఆహ్, మనకి ఏదైతే మనకు అవసరమో, ఏ పని కావాలో, మనకి ఏది అవసరమో దాని గురించిన ఒక ఆలోచన మనలో ముందు పుడుతుంది. అది ఒక మేఘంలాగా, ఒక తరంగంలాగా బయట ప్రపంచంలోకి వెళ్తుంది. మరి ఆ పరిస్థితులన్నీ ఏర్పరుస్తుంది భౌతికంగా. మనకి ఏదైతే జరగాలో అది భౌతికంగా ఏర్పరుస్తుంది. చివరికి అది సఫలీకృతం మన జీవితంలో అది సఫలం అవ్వటానికి మన ఆత్మశక్తే కారణమవుతుంది. మనలో ఆలోచనలు పుడతానికి, ఆలోచన తరంగాలు భౌతిక రూపం ధరించటానికి సృష్టిలో ఆ భౌతిక రూపం అంటే మన జీవితంలో మనకి ఏది అవసరమో, ఏ ఆలోచన చేస్తే మన ఆహ్, జీవితం అద్భుతంగా మనకు కావాల్సిన విధంగా మన ఆలోచనలు సృష్టించుకొని, ఆ ఆలోచనలకి మన ఆత్మశక్తి ద్వారా అద్భుతంగా దాన్ని మన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటాం. మేనిఫెస్టో జరుగుతూ ఉంటుంది. ఇదంతా బయట భౌతిక ప్రపంచంలో సూర్యుడి ద్వారా ఏదైతే భూమి మీద జరుగుతూ ఉందో, అదే విధంగా అంటే దట్టమైన మేఘాలు సూర్యుడికి అడ్డంగా వస్తే, ఆ భూమి మీదకి
ఆ సూర్యరశ్మి రాకుండా ఆ భూమంతా అంధకారంలో చీకట్లో ఎలా అయితే మునిగిపోతుందో, అప్పుడు ఒక్క జీవరాశి కొన్ని నెలల సంవత్సరాల పాటు సూర్యుడు శక్తి భూమి మీదకి అందకోకుండా ఉంటే, భూమి మీద ఏ జీవి కూడా బ్రతకజాలదు. మరి అలాగే ఏ ప్రాణి జీవించదు. అట్లాగే మరి నిరంతరం గనక మన ఆలోచనలో జీవిస్తే మన ఆత్మశక్తి మన ఆత్మ సూర్యుడికి ఆ ప్రాణశక్తి గనక అందకపోతే మన శే ఆత్మ గూడా మరి చిట్ట చివరకు ప్రకాశాన్ని కోల్పోయి ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు గూడా మరి అంటే ఆహ్, మేఘాలు అవసరమే. మేఘాలు లేకపోయినా కూడా పూర్తి ఈ సూర్యుడి ద్వారా ఆ మేఘాలే అసలు ఏర్పడకపోతే అప్పుడు గూడా భూమి మాడి మసైపోతుంది. కొన్ని నెలలు, సంవత్సరాల పాటు గనక వర్షాలు లేకపోతే, ఆ మేఘాలు లేకపోతే భూమి ఎలా అయితే అంధకారం అయిపోతుందో, అలాగే ఈ భూమి మీదకొచ్చిన పనిని మనం సాకారం చేసుకోవాలంటే మన ఆలోచనలు అవసరమే. కానీ అవసరమైనప్పుడే మనం ఆలోచన చెయ్యాలి. ఒక మేఘం అవసరమైనప్పుడు సృష్టించబడి, ఆ మేఘం అవసరమైన చోట అది ఎలా అయితే వర్షిస్తే అనుకూలమో, అలాగా మన జీవితంలో మన ఆలోచన మేఘాన్ని మన ఆత్మశక్తి ద్వారా మనం ఆలోచన మేఘాన్ని సృష్టించుకుంటాం. మళ్ళీ ఆలోచన శక్తితోనే ఆలోచన తరంగం ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళి ఆ భౌతిక పరిస్థితులు ఏర్పరచటం. మళ్ళీ ఆ మేఘం మన ఆలోచన ఆత్మశక్తి ద్వారానే మళ్ళీ అది మన జీవితంలో మేనిఫెస్టో కావటం. అంటే ఇవన్నీ మన మనకు తెలియకుండానే మన ఆత్మశక్తి ద్వారా జరుగుతూ ఉంటాయి. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ధ్యానం ద్వారా వాళ్ళ ఆత్మశక్తిని పెంచుకొని ఈ భూమి మీద ఎన్నో అద్భుతాలు మనం సాధించొచ్చు. మరి మన ఆత్మశక్తి ద్వారా మనం ఎన్నో లోకాల్లో ప్రయాణం చేస్తూ ఉంటాము. మరి ఆస్ట్రల్ ట్రావెల్ జరుగుతా ఉంటుంది. సూక్ష్మ శరీరయానం, కారణ శరీరయానం అంటే మనం ఎన్నో లోకాలు మరి ఈ శరీరం ఇక్కడున్నా కూడా ఆ శరీరాన్ని అంటిపెట్టుకునే ఆత్మ ఆ శరీరంలో నుంచి ఆ శక్తి, ఆత్మశక్తి అంటే మనం ఎప్పుడైతే ధ్యానం ద్వారా ప్రాణశక్తిని మన ఆత్మకు అందిస్తూ ఉంటామో, మన ఆత్మ విశ్వమంతా సంచరిస్తూ ఉంటుంది. ఎన్నో లోకాలలో తిరిగి వస్తూ ఉంటుంది. ఎంతో మంది గురువులను కలుస్తూ ఉంటుంది. ఎన్నో అద్భుతమైన దృశ్యాలు చూస్తూ ఉంటుంది. ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఉంటుంది. మరి ఆహ్, ఈ లోకంలో అంటే ధ్యానం చేయని వాళ్ళేంటంటే, మరి ఆత్మశక్తి అనేది పూర్తిగా నిర్వీర్యమైపోతా ఉంటుంది. ఈ భూమిని ఒక అద్భుతమైన స్వర్గంగా మార్చటానికి ఈ భూమి మీదకొచ్చిన దిగివచ్చిన దేవతలం మనం. మరి ఆ దేవతలం అనే సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గనక తెలుసుకొని జీవిస్తే ప్రతి ఒక్కరి జీవితం ఆత్మశక్తి ద్వారా అద్భుతంగా మారిపోతుంది. ఈ ఆత్మ ఈ భూమి మీదకొచ్చి శరీరం తీసుకున్న తర్వాత కొన్ని ఎన్నో అనుభవాలు పొందుతూ ఉంటుందండి. అందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆత్మ ఒక శరీరంలో ఆత్మ అడుగుపెట్టిందండి. ఆ శరీరంలో ఆత్మ అడుగుపెట్టిన తర్వాత ఆత్మ ఎటువంటిదంటే పూర్తిగా తమో గుణంలో ఉంది. అంటే కనపడిందల్లా దోచుకోవడం, కనపడిందల్లా దాచుకోవడం, తన చుట్టూ ఉన్న ప్రపంచంలో అందరిని హింసించి అందరి దగ్గర నుంచి మరి దౌర్జన్యంగా ఆస్తులు అక్రమంగా కొల్లగొడుతూ పెద్ద భూస్వామి అయిపోయాడు. పెద్ద రాజప్రసాదాన్ని నిర్మించుకున్నాడు. ఎంతో మంది పొట్టలు కొట్టేసి, ఎంతో మంది ఆస్తులన్నీ దోచేసుకొని, ఆ ఆత్మ ఎదుగుతూ నా చుట్టూ అంటే నేనే ఒక రాజుగా అంటే అంత అద్భుత చుట్టుపక్కలంతా కూడా వశం చేసేసుకొని ఎంతో మంది బీదల వాళ్ళని ఆస్తులు కొల్లగొట్టేసి అటువంటి వికృతమైన చేష్టలతో ఆ ఆత్మ ఎంతో ఇదిగా మరి జీవించింది. చివరికి ఆ జీవితాన్ని వదిలేసి ఆ ఆత్మ ఆ శరీరాన్ని వదిలేసే సమయం ఆసన్నమైంది. శరీరాన్ని వదిలేసే సమయం ఆసన్నమైంది ఆ ఆత్మకి. వదిలేసిన తర్వాత ఆ ఆత్మ ఏం చేస్తుందంటే చూడండి మనం ఏదైతే ఇక్కడ పాపకర్మలు చేస్తామో
దానికి శిక్షణ మనం ఇక్కడే అనుభవిస్తాం. మన ఆత్మ ద్వారా జరిగిన తప్పులన్నిటినీ మన ఆత్మే దాని నుంచి జ్ఞానాన్ని పొందుతూ ఉంటుంది అనే దానికి ఒక గొప్ప ఉదాహరణ ఇప్పుడు నేను చెప్పబోయేది. ఈ తమో గుణంలో వచ్చి ఈ ఈ భూమంతని ఆక్రమించుకోవాలనే ఒక దుర్బుద్ధి కలిగి, మరి కనపడిన వాళ్ళందరినీ హింసించి కొల్లగొట్టుకున్న ఆస్తులతో ఆ పెద్ద పెద్ద ఆకాశ హార్మాలు నిర్మించిన ఆత్మ, ఆ శరీరాన్ని వదిలిన తర్వాత పెద్ద భవంతి అండి. ఆ భవంతి పక్కనే ఒక పూరి గుడిసె ఉంటుంది. ఆ భవంతిని ఆనుకొని ఆ చెవిటి చిట్ట చివర ఆహ్, ప్రహరీకి ఆనుకొని ఒక చిన్న పూరి గుడిసెలో ఒక స్త్రీ గర్భిణీతో ఉంటుంది. ఆ గర్భిణీతో ఉన్న పిండంలో ఇదే ఆత్మ ఎళ్లి ఆ పిండంలో దూరుతుందండి. ఆ పిండంలోకి అది ఎళ్ళిన తర్వాత ఆ ఆత్మ జన్మ తీసుకుంటుంది. జన్మ తీసుకొని ఎదుగుతూ, ఎదుగుతూ ఉంటుంది. ఎదుగుతూ, ఎదుగుతూ ఉన్నప్పుడు ఇంతకుముందు ఈ రాజప్రసాదంలో ఇదంతా కొల్లగొట్టి, ఈ పూరి గుడిసెల్లో ఉన్న ఆస్తులన్నీ వాళ్ళ ఆస్తులు కూడా కొల్లగొట్టేసి, చివరికి వాళ్ళకి నిలువ నీడ లేకుండా చేసిన ఆత్మ, తరువాత జన్మలో అంటే ఈ ఆత్మ అనుభవం అన్నమాట ఇది. ఎదగటానికి ఒక అనుభవం. తను చేసిన పాపాలు, తప్పులు ఏదైతే ఉన్నాయో, దానిని ఆ ఆత్మ తెలుసుకోవడం కోసం వచ్చే జన్మ అది. ఆ పూరి గుడిసెలో జన్మ తీసుకొని ఎదుగుతూ, ఎదుగుతూ, ఎదుగుతూ ఆ దూరంగా కనిపిస్తున్న ఆ రాజప్రసాదాన్ని చూసి, ఇది గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటాడు ఈ కుర్రోడు. బుడతడు ఎదుగుతూ ఉంటాడు. తల్లిదండ్రులు చెప్తారు, "వాడేరా మనల్ని మన ఆస్తి అంతా లాగేసుకున్నాడు. దౌర్జన్యం చేసుకొని, ఆఖరికి మనం చిన్న పూరు గుడిసేసుకొని ఇక్కడ ఉంటున్నాము. మన ఆస్తిని కొల్లగొట్టుకొని, మనం ఈ దుస్థితికి, ఈ పేదరికానికి, ఈ దరిద్రానికి కారణం వాడే" అని చెప్తూ ఉంటారు. వీడు ఎదుగుతూ, ఎదుగుతూ ఉంటాడు. ఈ గత జన్మలో ఏవైతే వాడి ద్వారా జరిగిన తప్పుల్ని ఇప్పుడు వాడే నిందించుకుంటూ ఉంటాడు. వాడి వారసులు ఉంటారు. కానీ తను ఈ దుస్థితికి, ఈ దరిద్రానికి కారణం వాడే. వాళ్ళ తండ్రే అని ఏదైతే శరీరాన్ని వదిలిపెట్టేసి తప్పు చేసి వచ్చాడో, ఆ తప్పునే ఈ ఆత్మ ఇంకో జన్మ తీసుకొని తాను చేసిన తప్పుని, తాను చేసిన దౌర్జన్యాల్ని, తాను చేసిన వాటిల్ని ఆ ఆత్మ విమర్శిస్తూ ఉంటుందన్నమాట. వీడు తప్పు చేశాడు, వీడు నన్ను అధోగతి పాలు చేశాడు, వీడు ఎంతో మంది ఆస్తులు కొల్లగొట్టాడు, వీడు చేసింది ఘోరము అని ఏ నోటితో ఇంతకుముందు వేడైతే చేశాడో శరీరంతో, ఇంకొక శరీరంలోకొచ్చి దాని ద్వారా బాధింపబడిన వాళ్ళ ద్వారా గత జన్మలో ఏదైతే బాధింపబడ్డారో, ఆ ఆత్మ మరి ఇంకొక శరీరాన్ని ధరించి, తన ద్వారా గతంలో జరిగిన తప్పుని తనే విమర్శించటం మొదలుపెడతాడు. అప్పుడు ఆ ఆత్మకి జ్ఞానోదయం కలిగినట్టు. ఏదైతే అంటే పరిణామ క్రమంలో ఆత్మ ఎదుగుదలలో గతంలో చేసిన తప్పుని ఎప్పుడైతే వీడు తప్పు, తప్పు, తప్పు వాడు తప్పు చేశాడు, వాడు తప్పు చేశాడని వీడు చేసిన తప్పుడు వీడే నిందించుకుంటూ ఉంటాడు. చూసారా ఆత్మ అనుభవాలు? ఇదొకటే కాదండి. ఇలాంటి పూరి గుడిసెలో ఉన్న వాళ్ళందరిని ఇంకా ఎంతో మందికి, వందల మందికి వాడు అన్యాయం చేశాడు. వందల మందిని బాధపెట్టాడు. ఎన్నో మూగ జీవుల్ని హింసించాడు. మరి ఇవన్నీ చేసిన కర్మలన్నీ అనుభవించటానికి కొన్ని వందల జన్మలు, ఒక్క జన్మలో చేసిన పాపానికి ఆ ఆత్మకు కొన్ని వందల జన్మలు ఈ పాప కర్మలన్నీ మనం ఫుల్‌ఫిల్ చేయాలంటే, అవన్నీ అనుభవించాలంటే కొన్ని వందల, వందల, వందల జన్మలు. ఇది వందల, వందల పాపాలు చేసి ఉంటాడు జీవితంలో మొత్తం కలిపి. ఆ వందల, వందల పాపాలనే కడుక్కోవటానికి, ఆ పాపాల నుంచి వాడు గుణపాఠాలు నేర్చుకోవడానికి, ఆ పాపాలు వద్దురా బాబు! అంటే మనం చేసిన పాపాలను చూసి మనమే భయపడే పరిస్థితుల్లో మనం జన్మలు పొందుతూ ఉంటామండి. అప్పుడు ఆత్మ ఎదుగుదల. మరి ఇలా ఒక్కొక్క జన్మ పరంపరలో మన ఆత్మ ఎదుగుతూ, ఎదుగుతూ మన ఆత్మ శక్తి విశ్వవ్యాపితమవుతూ ఉంటుంది. మొట్టమొదట్లో మనం అంటే ఆ తమోగుణ జన్మల్లో అజ్ఞానంతో, అహంకారంతో తర్వాత తర్వాత మనం పరిణితి చెంది
మన ఆత్మశక్తి ఒక్కొక్క జన్మకి మన ఆత్మశక్తి పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అనుభవాలు పొందుతూ ఉంటామో, మనం తెలుసుకోవాల్సింది తెలుసుకుంటుంటామో, భూమి మీద నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ ఉంటామో, ఒక రాజుగా, ఒక పేదగా, ఒక పొట్టివాడిగా, ఒక గుడ్డివాడిగా, ఒక స్త్రీగా, పురుషుడిగా, ఏదైతే ఇప్పుడు చూడండి, ఒక జన్మలో ఇప్పుడు హిందువులుగా పుట్టి కూడా మరి వేరే పరాయి మతస్థుల్ని తిడుతూ ఉంటారు. మరి క్రిస్టియన్స్‌గా పుట్టి మళ్ళీ ఇంకొక పరాయి మతస్థుల్ని తిడుతూ ఉంటారు. ధ్యానంలోకి రాకముందు మనకి ఈ విషయాలేమీ తెలియలేదు. ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చామో, నేను శరీరం కాదు ఆత్మను అనుకున్నామో, అప్పుడు ఈ శరీరంలో, ఇప్పుడు ఈ సమాజంలో పేరుకుపోయిన కులాలు, మతాలు ఇవన్నీ కూడా ఒట్టిదే. ఆత్మకు కులం లేదు, ఆత్మకు మతం లేదు. అందరిలో ఉన్నది ఒకటే. అహం బ్రహ్మాస్మి, తత్వమసి. నేను దేవుడను, నేనే భగవంతుడను, అన్ని ఆత్మల్లో ఉన్నది నేనే అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడు మరి ఇన్నాళ్ళు మనం జీవించిన జీవితం అంతా ఎంత ఈ ధ్యానంలోకి రాకముందు ఎన్ని సంవత్సరాలు వృధా జీవితమో అయిపోయిందో గదా అని మనమే మదనపడుతూ ఉంటాం. మరి ఇంకా తెలియకుండా ఎక్కడో అసలు మన ఆత్మకి అనంతమైన శక్తి ఉంది. మన ప్రతి ఒక్కళ్ళు ఆ ఆత్మకు ఆ ధ్యానం ద్వారా ప్రాణశక్తిని అందించాలి. మన ఆత్మకు ఉన్న శక్తి అనంతము అని తెలుసుకోలేని వారంతా కూడా మరి మనకి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపదొచ్చినా బయట ఎక్కడో ఉన్నారు. మనల్ని ఉద్ధరించే నాథుడు ఎక్కడో ఉన్నాడు. దేవుడి రూపంలో బయట ఎక్కడో శిలా విగ్రహంగా ఉన్నాడు అని భ్రమపడుతూ, ఆ విగ్రహాల చుట్టూ తిరుగుతూ, తమలోని శక్తినంతా ఇంకా నిర్వీర్యం చేసుకుంటూ, ఉన్న కాస్త శక్తిని కూడా ఖర్చు పెట్టుకుంటూ, ఇంకా ఇంకా అజ్ఞానంతో ఈ ప్రపంచమంతా జీవిస్తూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి, మనలో ఉన్న ఆత్మకు అనంతమైన శక్తి ఉంది. మరి ఇదంతా కూడా మనం తెలుసుకొని, మసులుకొని, ఈ రోజు నుంచి చక్కగా మన దేహానికి శాకాహారమే అనుకూలమైన ఆహారం, సాత్విక ఆహారమే. మాంసం ఆహారం కానే కాదు. మాంసాహారం వేస్తే మన శరీరంలోని ఆత్మకు అది పూర్తి విరుద్ధమైన ఆహారము. ఏ జీవి కూడా బాధపడుతూ మరి రకరకాల భయాందోళనకు లోనయ్యి చనిపోయే ప్రతి జీవి కూడా మన ఆత్మశక్తిని నిర్వీర్యం చేసేదే. కనుక అటువంటి ఆహారాన్ని తక్షణం మానివేసి, మన ఆత్మకు అనంతమైన శక్తినిచ్చే ఆ శాకాహారము, మరి శాకాహారం అంటే జీవశక్తితో నిండి ఉంటుంది శాకాహారము. అటువంటి పండ్లు, ఫలాలు, కూరగాయలే మన శరీరానికి అందిస్తూ, ఆ తర్వాత సాత్విక గుణం అంటే చివరికి నిరాహారిగా కూడా మనం మారిపోవచ్చు. ఎంతో మంది భూమి మీద ఎంతో మంది యోగేశ్వరులు, ఎంతో మంది 10,000 మంది పైనే ఆహారం లేకుండా కూడా జీవిస్తున్నారని గురువుగారు చెప్పడం జరిగింది. మరి చివరికి నిరాహారిగా కూడా మనం ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు భూమి మీద జీవించడానికి కావాల్సిన శక్తి సృష్టి మనలో నింపింది. మన ఆత్మకు ఎన్ని సంవత్సరాలైనా భూమి మీద శరీరంతో జీవించే హక్కు ఉంది. భీష్ముడు ఎలా అయితే తను కోరుకున్న సమయంలో శరీరాన్ని వదలాలని నిశ్చయించుకొని ఆ ఆత్మకు సంకేతం పంపిస్తే ఆ ఆత్మ మరి కోరుకున్న రోజు కోరుకున్న విధంగా శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. అదే ఇచ్ఛామరణం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇచ్ఛామరణం పొందాలి. పిరమిడ్ మాస్టర్లందరూ కూడా ఇచ్ఛామరణంతో ఉంటారే తప్ప ఏదో ప్రమాదాలు వచ్చో, లేకపోతే ఏదో కరోనాలు వచ్చో, ఏదో తన ఇష్టం లేకుండా భయంతోనో, బాధతో ఈ శరీరాన్ని వదిలిపెట్టరండి. తన శరీరం కాదు ఆత్మను తెలుసుకొని ఎన్నో సంవత్సరాలు జీవించి ఎంతో మందికి ప్రబోధం చేసిన పిరమిడ్ మాస్టర్ ఒకవేళ ఈ శరీరాన్ని వదిలేయాల్సిన సమయం ఆసన్నమైతే ఇక్కడ వచ్చిన తన పని పూర్తి చేసుకున్నప్పుడు తన ప్రణాళిక ఆనందంగా ఈ శరీరాన్ని వదిలి వెళ్తారే తప్ప మరి ధ్యానం చేస్తే మనం ఆనందంగా శరీరాన్ని వదిలిపెడతాం. ధ్యానం చేయకపోతే ఆ భయంతో, బాధతో మరి ఆ శరీరాన్ని వదిలి ఏదైతే చివరి నిమిషంలో మనం బాధ,
మరి ఆనందం లేక దుఃఖంతో శరీరాన్ని వదిలిపెడతామో చిట్ట చివరకు అదే మరి మళ్ళీ ఇంకొక జన్మకి శ్రీకారం చుడతది. అంటే మరు జన్మలు గూడా ఆ దుఃఖంతోనే ప్రారంభమవుతాయి. కనుక దయచేసి ఈ సత్యాలన్నీ తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు గూడా ఆ ఆత్మకు అనంతమైన శక్తిని మనం అందించాలంటే మనం ఎప్పుడు ధ్యానం, 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 ధ్యానం. మరి ఆ ధ్యానం ద్వారా మనం సత్యాన్ని తెలుసుకుంటూ, నేను శరీరం కాదు ఆత్మను అనే సత్యంలో ప్రతి క్షణం మనం నేను శరీరం కాదు ఆత్మను. నా ఆత్మకు అనంతమైన శక్తి ఉంది. నేను ప్రతి క్షణం నా ఆత్మశక్తితో జీవిస్తున్నాను. నా ఆత్మశక్తి ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ ఆనందంతో జీవిస్తున్నాను. ఎటువంటి జబ్బులనైనా తగ్గించుకునే శక్తి ఉంది మన ఆత్మకు. ఎటువంటి సమస్యల నుంచైనా బయటపడే శక్తి ఉంది మన ఆత్మకు. ఇవన్నీ కేవలం అది అనుభవపూర్వకంగా తెలుసుకోవడం కోసమే, నేర్చుకోవడం కోసమే మనకు మనమే ఎన్నుకొని తీసుకొని వచ్చామే తప్ప, మనకి ఏ బ్రహ్మదేవుడు మన తలరాతలు రాయలేదు. మన ఆత్మ ఎన్నుకొని వచ్చిన ఒక గొప్ప ప్రణాళిక. మన జీవితంలో ఎన్ని ఫెయిల్యూర్స్ ఉంటే మనం అంత ఆత్మ ఎదుగుదల. గురువుగారు ఒక అద్భుతమైన కాన్సెప్ట్లు అందించారు. కనుక ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఫెయిల్యూర్స్, ఇవన్నీ కూడా మన ఆత్మ ఎదుగుదలకి ఒక అద్భుతమైన ప్రణాళిక. ఆ సత్యాన్ని తెలుసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయో మన జీవితంలో, మనం అంత అద్భుతంగా మన ఆత్మ ఎదుగుదల. మనం గనక సుఖభోగాలతో గనక ఉండుండి, మన కష్టాలు, బాధలు మనకు తెలియకపోతే ఆత్మకి చలనం ఉండదండి. ఆత్మ ఏమవుతుందంటే, ఆ సుఖభోగాల్లో, ఆ మాయలో, ఆ మత్తులో, ఆ మనసనే మత్తు, ఆ మాయని ఆత్మకి కమ్మేసినప్పుడు మనం ఆ చైతన్యం అంతా కోల్పోతూ ఉంటాం. మన ఆత్మ చైతన్యం పెరగాలంటే మన జీవితంలో ఫెయిల్యూర్సే ఇంపార్టెంటు. ఫెయిల్యూర్ అయిన వాడు మరి ఎన్నో రెట్లు ఆత్మ ఎదుగుదలకి శ్రీకారం చుట్టినట్లే. కనుక ప్రతి అప్పుడే ఆత్మశక్తి తెలుస్తుందండి. నేను నా జీవితంలో నా ఆత్మశక్తి ఎంత గొప్పదో నేను తెలుసుకున్నాను. మా తండ్రి గారు నేను ఇంటర్మీడియేట్ చదివినప్పుడు చిట్ట చివరి ఎగ్జామ్ సెకండ్ ఇయర్‌లో మా తండ్రి గారు అదే రోజు రేపు ఎగ్జామ్ అనంగా రాత్రి చనిపోయారాయన. సడెన్‌గా ఉన్నట్టుండి. యోగులు గదా! మనం యోగుల్ని ఎన్నుకొని వస్తాం. నిజంగా ఆయన ఆ రోజు భక్తిలో మార్గంలో ఉన్నా కూడా పూర్తిగా మంచి దైవత్వం ఎన్నో అద్భుతమైన మరి అటువంటి ఆయన ప్రాణాలు వదిలేసారు. మరుసటి రోజు ఎగ్జాము. నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పుడు పూర్తిగా మైండ్ బ్లాక్ అయిపోయి ఏ ఆలోచన లేకుండా పూర్తి జీరో మైండ్‌లో ఉన్నప్పుడు అద్భుతమైన నా ఆత్మ వెలుగు, ప్రకాశం. ఆ క్వెషన్ పేపర్ ఇస్తే అలాగే వెళ్ళాను ఎగ్జామ్. ఇంటికాడ ఫాదర్ డెడ్ బాడీ ఉంది. ఎగ్జామ్‌కెళ్ళాను. ఆ ఎగ్జామ్ పేపర్ చూడంగానే నా ఆత్మ శక్తి ఏంటో నాకు తెలిసిందండి. నిజంగా ఆ అనుభూతి ఇప్పటికీ నేను మర్చిపోలేకుండా ఉన్నాను. మరి 2:30 గంటలు రాసే ఎగ్జామ్ గూడా కేవలం అరగంటలో రాసేసాను. రాసేసి అక్కడే పెట్టి రాత్రంతా నిద్ర లేదు. అక్కడే అలాగే టేబుల్ మీద పడుకుండిపోయాను. ఎళ్ళటం, ఆన్సర్ షీట్ తీసుకోవటం, రాయటం, మళ్ళీ అలాగా అందరూ నా ఎంక చూస్తున్నారు. వింతగా చూస్తున్నారు. నా జుట్టంతా చింపిరి జుట్టులాగా ఉండి, మరి 17 ఇయర్స్ ఎగ్జాము. తండ్రి చనిపోయాడు. నాకు తండ్రితో అటాచ్‌మెంట్. అమ్మగారు చిన్నతనంలో చనిపోయినప్పుడు తండ్రితోనే ఎక్కువ అటాచ్‌మెంట్ నాకు. అటువంటిది నా భవిష్యత్తేంటి ఒక్కసారిగా అంటే ఎప్పుడైతే శూన్య స్థితిలోకి వెళ్తామో, అప్పుడే మన ఆత్మ ప్రకాశం మనకి వెలుగు దారి చూపిస్తుంది. ఇది నేను అక్షర సత్యము. నేను అటువంటి శూన్య స్థితిలోకి ఆ క్షణంలో నేను వెళ్ళిపోవడం జరిగింది ఎగ్జామ్ హాల్‌లో. అప్పుడు ఏనాడో చదువుకున్న ఆన్సర్స్ అన్నీ కూడా మరి అలా క్వెషన్ చూడంగానే నాకు ఆన్సర్ తెలిసిపోతూ, అసలు అరగంటలో ఎగ్జామ్ పూర్తి చేసేసాను. 2:30 గంటలు అక్కడ వెయిట్ చేయాల్సొచ్చింది. తర్వాత ఇంటికొచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరం మేము ఇంటికొచ్చిన తర్వాత అప్పుడు ఫాదర్‌ని తీసుకెళ్ళడం జరిగింది.
అప్పటికి ఇంటికాడంతా అందరు బంధువులు నిండిపోయి ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరిలో ఆత్మశక్తి కష్ట సమయంలోనే బయటపడుతుంది. మన ఆత్మను నేను శరీరం కాదు ఆత్మను అని ఎన్నో జన్మల్లో ఆ జ్ఞానం ఉంది. కానీ అప్పటి వరకు నాకప్పుడు జ్ఞానం లేదు, ఏమీ లేదు. కానీ గత జన్మల్లో పొందిన ఆ జ్ఞానము ఆ క్షణాన నాకు ఉపయోగపడింది. మరి ఆ ధ్యానమే నాకు ఈ మార్గంలోకి రావడానికి ఆ జ్ఞానమే నాకు ఉపయోగపడింది. ఈ ధ్యాన మార్గం అందుకోవడానికి కూడా మరి ఎన్నో కష్టాలు, బాధలు, ఒత్తిళ్ళు, అనారోగ్యాలు కుటుంబంలో ఈ ఒత్తిళ్ళన్నిటిని తట్టుకోలేక నేను ఎలా బయటపడాలి దీని నుంచి అని నాలో నేను ప్రశ్న వేసుకున్నప్పుడు, అప్పుడు గత జన్మల జ్ఞానం అంతా కూడా మన ఆత్మ శక్తి ద్వారా మన ఆత్మ ఎప్పుడైతే సమస్య తీవ్రంగా మన మీదకొస్తుందో, అప్పుడే మన ఆత్మ కన్ను తెరుస్తుంది. మన ఆత్మ శక్తి అప్పుడు విజృంభిస్తుంది. ధ్యానం చేయగా ఎన్నో సంవత్సరాల తదనంతరం అంటే గత జన్మల సంస్కారాన్ని బట్టి మన ఆత్మ విస్ఫోటనం జరుగుతుంది. మన ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకి ఆత్మ సాక్షాత్కారం జరిగిన తర్వాత ఇదే చివరి జన్మ అయిపోతుంది. మలయాళ స్వామి గారు 12 సంవత్సరాలు గోగర్భంలో తిరుపతి గోగర్భం దగ్గర 12 సంవత్సరాలు ఆయన కఠోరమైన ధ్యానం చేశారు, సాధన చేశారు. ఎన్నో నెలల పాటు అలా ఉండిపోయేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఎరుకొచ్చినప్పుడు మళ్ళీ కావలసినప్పుడు ఆహారం తీసుకుని మళ్ళీ అలాగా ఎన్నో నెలలు అలా 12 ఏళ్ళు గడిచిన తర్వాత ఆత్మ సాక్షాత్కారం వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యింది. అలాగా ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం చేస్తూ ఉంటే మీ ఆత్మ విస్ఫోటనం జరుగుతుంది ఏదో ఒక రోజు. ఆ విస్ఫోటనంలో మీ ఆత్మ సాక్షాత్కరింపబడుతుంది. మరి మీ పూర్ణాత్మ దర్శనం జరుగుతుంది. ఆ పూర్ణాత్మ దర్శనం తర్వాత మీరు పలికే పలుకులు, మీ ఆలోచనలు, మీ మాటలు, మీ చేష్టలన్నీ కూడా ఈ విశ్వానికి చీకటిని పారదోలే వెలుగు దీపాలుగా, వెలుగు దివ్వెలుగా మారిపోతాయి. ఇది నేను అనుభవించాను. ఈ ఆత్మసాక్షి నాకు ధ్యానంలో మలయాళ స్వామి గారు దర్శనం ఇవ్వడం, ఆయన ప్రకాశం, ఆ వెలుగు నేను కల్లారా చూడటం, ఆ తరువాత నాకు అద్భుతంగా ఇంకా ఎంతో మంది మాస్టర్స్ కనబడటం కూడా జరగటం, మరి నా ఆత్మ విస్ఫోటనంతో మరి ఆ తర్వాత నాలో అపారమైన జ్ఞానం నేను అందుకోవడం, ఆ జ్ఞానం ఆ తర్వాత నా లక్ష్యాల వైపు నేను అడుగులు వేయడం, లక్ష్య సాధనలో నా ఆత్మ శక్తితో నేను ప్రతి క్షణం ఆనందంగా, ప్రతి క్షణం ఆరోగ్యంగా జీవిస్తున్నాను. కనుక ఈ భూమి మీద ఆఖరి మానవుడు శాకాహారిగా మారే వరకు మనం జీవించే ఉంటాము అనే గురువు గారు అది 2095 అయినా సరే, అప్పటికైనా సరే నేను జీవించే ఉంటాను అని మీరంతా ఎవరన్నా జీవించి ఉంటారా అన్నప్పుడు అందరం కూడా మనం చేతులు ఎత్తాం. కానీ మధ్యలో ఈ మనసు అనే మాయ వచ్చి మనల్ని మాయ చేసి అవన్నీ మర్చిపోతున్నాము. మరి ఎన్ని సభల్లో ఆయన అడిగినప్పుడు మనం చెప్పాము. ఈ భూమి మీద ఆఖరి మానవుడు శాకాహారిగా మారే వరకు మనం భూమి మీద పడి ఉంది. ఈ భూమిని మార్చడానికి దిగి వచ్చిన దేవుళ్ళు అని మనం పత్రి గారు ఏ ఆశయంతో భూమి మీదకి వచ్చారో అదే ఆశయంతో ప్రతి పిరమిడ్ మాస్టర్లు భూమి మీదకి వచ్చారు, దిగి వచ్చిన దేవుళ్ళం. అది నిద్రలో కూడా మనం మర్చిపోకూడదు. ఆ సత్యాన్ని ఆయన అడిగినప్పుడు మనం అంతా చేతులెత్తి మేము మీతో పాటే పనిచేస్తామని చెప్పిన వాళ్ళం మళ్ళీ అది మర్చిపోతే మన ప్రణాళికలో మనం మరుగున పడిపోతాం. దయచేసి ప్రతి ఒక్కళ్ళు మరి ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు భూమి మీద జీవించటానికి కావలసిన శక్తి సృష్టి మనలో నింపింది. 600, 700 సంవత్సరాల నుంచి ఇంకా ఎంతో మంది హిమాలయాల్లో జీవిస్తున్నారు. వేల సంవత్సరాల నుంచి మహావతార్ బాబాజీ మరి హిమాలయాల్లో అశరీరంతో ఉన్నాడు. ఇంకా మరి ఆంజనేయుడు చిరంజీవిగా ఉన్నారని తెలుసుకుంటున్నాం. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి కోరుకున్నప్పుడే మన మరణం రావాలే తప్ప ఏదో గాలి కొట్టుకుపోయినట్టు, కరోనా కొట్టుకుపోవటం,
లేకపోతే ఏదో ఆహ్, ఆహ్, ఓ భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలకు కొట్టుకుపోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ పోవడం, మళ్ళీ పుట్టడం. మనలోని ఆత్మశక్తిని నిర్వీర్యం చేసుకోవడం, చుట్టూ ఉన్న భయాందోళనకు లోనయ్యి, మన శరీరానికి అంటే ఆత్మను హత్య చేయడం, ఆత్మహత్యా ప్రయత్నాలు. ఎంత బలహీనమైన ఆత్మగా తయారైపోతుందండి. మనలోని శక్తిని నిరంతరం ఖర్చు పెట్టేసినప్పుడు, చిట్ట చివరకు మన ఆత్మ దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోతుంది. మానవుడు ఆ మాయలో ఎప్పుడైతే పూర్తిగా కమ్మేసి, ఆ మాయలో పడిపోయి, తన శక్తినంతా మనస్సు అనే మాయ ద్వారా ఖర్చు పెట్టేసుకొని, మరి చివరికి శక్తిహీనుడైపోయి, తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి, చిట్ట చివరకు ఆ ఆత్మను ఈ భూమి మీద నుంచి శాశ్వతంగా విడుదల చేసేస్తాడు ఆత్మహత్య ద్వారా. మళ్ళీ మళ్ళీ ఏ సమస్యలు, ఏ కష్టాలు, ఏ బాధలతో అయితే ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడో, మళ్ళీ మళ్ళీ అంతకంటే రెట్టింపు సమస్యలతో మళ్ళీ జన్మ తీసుకోవలసిందే. ఇవన్నీ మనం తెలియాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేస్తే మనం ఎందుకొచ్చామో, అసలు మనం ఎవరమో, మన జన్మ పరంపరలేంటి, ఇది మొదటి జన్మ, చివరి జన్మ, ఈ చివరి జన్మ కానే కాదు. ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం పొందుతామో మన ఆత్మ తనను తాను దర్శిస్తుందో అప్పుడు అది చివరి జన్మ అవుతుంది. అవసరమైతే మళ్ళీ భూమిని ఉద్ధరించటానికి మళ్ళీ అవతార రూపంలో వస్తుంది. అలా వచ్చిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక యేసు, ఒక అల్లా, అలా ఎంతో మంది మహానుభావులు ఆఖరి జన్మ అయిపోయినా కూడా మళ్ళీ ఈ భూమిని ఉద్ధరించటానికి వచ్చిన మళ్ళీ అవతార రూపంలో వచ్చిన అడుగుపెట్టిన ఆత్మస్వరూపులు. కనుక మన ఆత్మ నిరంతర ప్రయాణంలో నిర్వీర్యమైపోకుండా, బలహీనపడిపోకుండా ఉండాలంటే మన ఆత్మశక్తిని ప్రతి క్షణం మన వెలుగు, ప్రకాశం పెరగాలంటే ప్రతి క్షణం మనం ఎప్పుడు ప్రతిరోజు అవకాశం ఉన్నప్పుడల్లా సాధన, ధ్యానము, ధ్యానము, ధ్యానము. దయచేసి మిత్రులారా, ఈ రోజు నుంచి మీ ఆత్మశక్తిని అద్భుతంగా తెలుసుకోండి. మన ఆత్మకు అనంతమైన శక్తి ఉంది. మన ఆత్మకి ఆహారమే ఆ ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తిని ఎంత అందిస్తే మన ఆత్మ అంత శక్తివంతంతో, అంత ప్రకాశవంతంతో, అంత ఆనందంగా మనం జీవిస్తూ ఉంటాము. ఎన్నో లోకాలు దర్శిస్తాము. ఎంతో జ్ఞానాన్ని మనం పొందుతూ ఉంటాము. కనుక ప్రతి క్షణము మన ఆత్మశక్తిని పెంచుకునే మార్గాలే మనం వెతుక్కోవాలి. అదే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ప్రతి క్షణము మన ఆత్మ ప్రకాశింపడానికి పత్రిజీ గారు మూడు మార్గాలు బోధించారు. ఒకటి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఈ 3 మార్గాల ద్వారా ప్రతిరోజు ఈ 3 మనం రోజు ఆచరిస్తూ ఉంటే మరి అద్భుతంగా మన ఆత్మ జ్ఞానాన్ని పొందుతుంది, శక్తిని పొందుతుంది. శక్తివంతంగా భూమి మీద తను చేయాల్సిన పనిని పూర్తి చేసి అద్భుతంగా ఇతర లోకాల్లో మనం మళ్ళీ అక్కడ పని కోసం ఇక్కడ పని ముగించుకొని వెళ్తాం. మిత్రులారా, ఈ భూమిని స్వర్గంగా మార్చే వరకు భూమి మీద ప్రతి ఒక్కరికి పని ఉంది. ఈ సత్యాన్ని తెలుసుకుందాం. ప్రతి క్షణం ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలంటే శాకాహారము తీసుకుందాం. ఏ జీవిని చంపే హక్కు లేదు మానవుడికి. ఏ జీవికి ప్రాణం పోసి బతికించే శక్తి లేనప్పుడు చంపే హక్కు మానవుడికి లేదుగాక లేదు. కనుక మనం ఆనందంగా జీవించాలంటే ప్రతి జీవి ఆనందంగా జీవించాలి. హింసను వదలండి, హంసను పట్టండి. హింస చూడో, హంస పకడో. మరి మన ఆత్మశక్తి మనం దివ్యాత్మలుగా, పూర్ణాత్మలుగా, సర్వాత్మలుగా మనం ఎదగటానికి భూమి మీద అనుభవం గడించడానికి వచ్చిన దివ్యాత్మ స్వరూపులం మనం. మనం మానవులం కాదు మిత్రులారా. అక్కడ మనమే, ఇక్కడ మనమే. ఆ లోకాల్లో ఉన్నది మనమే, ఈ లోకంలో ఉన్నది మనమే. ఈ సత్యాన్ని తెలుసుకోండి. మరి మన చుట్టూ ఉన్న ప్రపంచానికి ఈ సత్యాన్ని తెలియజేయడమే మనందరి ధర్మం.
నువ్వు శరీరం కాదురా, నువ్వు ఆత్మ పదార్థానివి. అందరిలో ఉన్నది ఒకే ఆత్మ పదార్థం. కోడి అయినా, మేక అయినా, చేప అయినా అందులో ఉన్నది కూడా నువ్వే. మత్స్యావతార గోవింద, కూర్మావతార గోవింద అని పూజలు చేస్తుంటామే. చూడండి మానవుడు ఎంత అజ్ఞానంలో. చివరికి అదే మత్స్యాన్ని నేలకేసి కొడుతూ ఉంటాడు. అదే మత్స్యాన్ని ముక్కలు ముక్కలుగా కోస్తాడు, ఆరగిస్తాడు. మళ్ళీ పూజల దగ్గరికి వచ్చేటప్పటికి మత్స్యావతార గోవింద, కూర్మావతార గోవింద అని చెప్పుకుంటూ ఎంత ఘోరం అండి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా సకల జీవకోటిలో దేవుడున్నాడు అనే సత్యాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుళ్ళు అని తెలుసుకుంటామో మన ఆత్మ ప్రకాశము విశ్వవ్యాపితం అవుతుందండి. మన ఆత్మకి మరి అజ్ఞానము అందుతూ ఉంటుంది. కనుక మనం ఎన్నో పాపాలు చేశాం, పశ్చాత్తాపపడ్డాము, ప్రాయశ్చిత్తం జరిగింది, చివరికి పరిహారం కూడా అయిపోయింది. ఈ అద్భుతమైన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పరిహారము పాప కర్మల నుంచి బయటపడిన వాళ్ళే. అద్భుతంగా ధ్యానం చేస్తున్నారు. తను పొందిన అనుభవాలు, జ్ఞానాన్ని ప్రపంచానికంతా అందిస్తున్నారు. ప్రపంచంలో ప్రతి జీవిని ఆనందంగా బ్రతకనిస్తున్నారు. అందరూ పిరమిడ్ మాస్టర్లు అవుగాక. ప్రతి ఒక్కళ్ళు భూమండలం అంతా శాకాహారులుగా మారుగాక. ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించుగాక. తనకు తానుగా ప్రతి జీవి ఈ భూమి మీద నుంచి నిష్క్రమించాలే తప్ప ఏ మానవుడి చేతిలో ఆహారంగా మారకూడదు. ప్రతి మానవుడు తనకు తానుగా ఆనందంగా జీవించాలి. నేను ధ్యానం చేస్తూ ఉంటే వేరే లోకాలకు వెళ్ళినప్పుడు ఆ లోకాల్లో జనులు సంచరిస్తున్నారు. జనులతో పాటు సింహాలు, పులులు కూడా తిరుగుతూ ఉన్నాయి. నేను అక్కడ అనుకున్నాను, ఇదేంటి నేను ఇక్కడికి వచ్చాను, ఏంటి ఈ లోకం ఏంటి? పులుల్ని చూస్తే సింహాలను చూస్తే మానవులు పారిపోతారు కదా, వీళ్ళందరూ కలిసిమెలిసి తిరుగుతున్నారు, ఏంటి ఏంటి అనుకుంటే అది దేవలోకం అని నాకు మెసేజ్ వచ్చింది. చూసారా దేవలోకం? ఆ క్రూర మృగాలు కూడా సాత్వికంగా మనుగడ సాగిస్తున్నాయి. కనుక ఇక్కడ మనిషే క్రూర మృగంగా మారిపోయాడు. క్రూర మృగాలే ఇంకా వాటిని చూసి ఈ సాధు జంతువులు ఏది కూడా భయపడలేదు. మనిషిని చూసి భయపడుతున్నాయి. మేకలు, గొర్రెలు, కోళ్ళు ఇవన్నీ ఈ మనిషే ఒక కసాయి వాళ్ళ, ఒక మృగంలా మారి మనల్ని చంపుకు తింటున్నాడే ఈ మనిషి అని మనిషిని చూసే భయపడుతున్నాయి. తెలుసా? ఎందుకంటే ఆ కుక్కో, పిల్లో ఏదో దాడి చేసినప్పుడు తనకు తను తప్పించుకునే ఆస్కారం ఉంటుంది. కానీ ఈ మానవుడే పెంచి పెద్ద చేస్తూ ఉన్నట్టుండి దాన్ని కబలిచ్చేస్తుంటే ఆ అమాయక మూగ జీవులు విలవిలలాడుతూ ఎంత బాధ అనిపిస్తున్నాయంటే, క్రూర మృగాలైతే సహజంగా వాటి ఆహారము ఆకలేసినప్పుడు అవి చంపుకుని తింటే, ఆకలి లేనప్పుడు కాముగా కూర్చుంటుంది. కానీ ఈ మనిషి 10 మంది తినడం కోసం చంపుతున్నాడు. తన ఆకలైనప్పుడల్లా కూడా ఫ్రిడ్జ్‌లో దాచుకుని 4 రోజులు తినడం కోసం చంపుతున్నాడు. ఇంత ఘోరాతి ఘోరంగా ప్రపంచం మరి మిగతా ఆ భూమి మీద జన్మ తీసుకున్న ఆత్మ స్వరూపులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా దివ్యాత్మ రూపులైన దేవుళ్ళు అందరికీ కూడా నేను మరీ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క ఆత్మ గొప్పదే. ఏ ఆత్మ తక్కువ కాదు. కోడైనా, మేకైనా, చేపైనా ఏది తక్కువ కాదు. దేని విలువ దానికి ఉంటుంది. ఏనుగు విలువ ఏనుగుకి, ఎలుక విలువ ఎలుకకు ఉన్నట్టు, చీమ విలువ చీమకున్నట్టు ప్రతి జీవికి లో ఉన్నది ఒకే ఆత్మ పదార్థము. ప్రతి జీవి నుంచి మనం తెలుసుకోవాల్సింది ఆ అనుభవాలన్నీ గడించే మనం ఈ మానవ జన్మలోకి అడుగు పెట్టాం. అవన్నీ మన సహచర ఆత్మ స్వరూపులు. గతంలో మనం పొందిన ఆ జన్మ పరంపరలో ఒక కోడిగా, ఒక మేకగా, ఒక చేపగా అన్ని రకాల జన్మలు సముద్ర గర్భంలో ఎన్నో రకాల జన్మలు కూడా మనం పొందొచ్చాం. మన ఆత్మ ఎన్ని అనుభవాలన్నీ నేర్చుకొని వచ్చింది. కనుక మరి మనం ఏదైతే జన్మలు పొందొచ్చామో మరి ఆ జన్మలో ఆనందంగా జీవించాల్సిన జీవుల్ని నిర్దాక్షిణ్యంగా కడతేర్చుతూ కసాయివాడిగా, రాక్షసుడిగా ఈ మానవుడు మారకుండా ఈ రోజు నుంచి ఈ మానవుడు జ్ఞానం పొందాలి, తన ఆత్మకున్న అనంతమైన శక్తిని తెలుసుకోవాలి,
ఆత్మశక్తి ద్వారానే మరి ఆ సర్వ రోగాల్ని నివారించుకోవచ్చు. ఆత్మశక్తి ద్వారానే ప్రతి క్షణం ఆనందంగా జీవించవచ్చు అనే సత్యాన్ని ఈ మానవుడు తెలుసుకోవాలని సంకల్పిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ధ్యానం చెయ్యాలి. ప్రతి ఒక్కరూ శాకాహారమే తీసుకోవాలి. మరి ఆ జ్ఞానం పొందాలి. అంతా నేనే, నేనే అంతా అనే సత్యాన్ని తెలుసుకోవాలి. బయట ఎక్కడ ఏ దేవుడు లేడు. మనలోనే మన ప్రతి ప్రాణి భగవత్ స్వరూపమే. మనలోనే దేవుడున్నాడు. నేనే భగవంతుడినని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే ఈ భూమి మీద భగవంతుడు చేయాల్సిన కార్యాలన్నీ చేసుకుంటూ వెళ్తారు. కనుక ఇన్నాళ్ళు రాక్షసత్వవంతమైన జీవితాన్ని జీవించిన మనం ఈ రోజు నుంచి వాటికి గుడ్ బై చెప్దాం. ఫుల్ స్టాప్ పెడదాం. మానవుడిగా అది ఎప్పుడైతే హింసను వదిలిపెడతామో మానవుడిగా జీవిస్తాం. హంసను పట్టుకుందాం అంటే ధ్యానము, ఆ ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మనమే భగవంతులం అని తెలుసుకుంటాం. మిత్రులారా, మరి ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చి మన ఆత్మశక్తి ఎంత గొప్పదో, ఇంకా ఇంకా ఎన్నో అద్భుతాలు మన ఆత్మ సృష్టించబోతుంది ముందు ముందు. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్వారా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆధ్వర్యంలో ఈ భూమంతా కూడా స్వర్గతుల్యం అవుతుంది అతి త్వరలో. అందుకు ప్రతి పిరమిడ్ మాస్టర్లు కూడా నిరంతరం శ్రమిస్తూ మరి తమ కర్తవ్యాన్ని, తమ జన్మ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. వారందరికీ కూడా ఆత్మ ప్రణామములు తెలుపుకుంటూ మన ఆత్మశక్తి ద్వారా ఈ భూమండలం అంతా అతి త్వరలోనే మరి ఒక కొత్త బంగారు లోకంగా మారాలని కోరుకుంటూ మరి ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన సతీష్ గారికి, నాగార్జున సాగర్ టీం మెంబర్స్ అందరికీ కూడా, ఈ జూమ్ సెక్షన్ లో విచ్చేసిన ఆత్మ బంధువులందరూ కూడా మరి ఈ రోజు నుంచి మన ఆత్మ శక్తికి నిరంతరం ఆత్మకి బలాన్ని ఇచ్చే ఆ ధ్యానము, ఆ విశ్వమయ ప్రాణశక్తి మన ఆత్మకి నిరంతరం అందాలంటే మనలో ఆలోచనలకు అడ్డుకట్ట వేయాలి. ఆ ఆలోచన మనస్సు నిరంతరం మాయలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ప్రతి క్షణం మనకు అడుగడుగున ఆ రకరకాల పరీక్షలను పెడుతూ ఉంటుంది. వీటన్నిటిని అతిక్రమించి అవి ఎదురుపడినప్పుడల్లా మన ఆత్మ విశ్వాసం మీద మన నమ్మకం పెట్టుకుంటూ మన ఆత్మ ప్రయాణాన్ని కొనసాగిస్తే మన జీవితం అద్భుతంతో సందేహం లేదు. నాకు ఇటువంటి ఎన్నో అనుభవాలు ఎదురైనవి. మరి అటువంటి అప్పుడు నా ఆత్మ శక్తి విజృంభణ, విస్ఫోటనం నేను ఎన్నోసార్లు చూడగలిగాను. ఎటువంటి ఆపద సమయంలోనైనా సరే మనం నిర్భయంగా, నిర్భీతిగా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ధ్యానం చేయాలి. మీ ఆత్మ పెంచుకోవాలి. ఆత్మ బలం, కండ బలం కాదండి కావాల్సింది, 6 ప్యాక్లు కాదు కావాల్సింది. మనం కావాల్సింది మన ఆత్మ జ్ఞానం. ఆ ప్రాణశక్తి, ఆ విశ్వశక్తి అందినప్పుడు మరి ఆ జ్ఞానం అందుకుంటూ ఉంటుంది మన ఆత్మ. ఏ బలం తీసుకునే ఆహారం ద్వారా వచ్చేది శారీరక బలము, ఇది అశాశ్వతము. మన ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా వచ్చే బలం ఆత్మకు శాశ్వతమైనది. అదే నిత్యం ఆనందాన్ని అందిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చేసే ప్రతి ధ్యానము, ప్రతి నిమిషము మనకి కౌంట్ అవుతూనే ఉంటుంది. ఎన్నో జన్మల వరకు అది ఉపయోగపడుతూనే ఉంటుంది. ఒక ఫ్యూయల్ లాగా, ఒక ఇంధనం లాగా ఉపయోగపడుతుంది. ఏదో ఎందుకులే ఇప్పుడు ఎవరి కోసమో కాదండి ధ్యానము, మన కోసం మనం చేయాలి ధ్యానం. నిరంతరం మన ఆత్మకి బలం అందిస్తూ ఉండండి. మన చుట్టూ ఎంత భయానక పరిస్థితులు ఏర్పడితే మనం అంత సాధన మన ఆత్మకు బలాన్ని అందిస్తూ ఉండాలి. ఏ మాత్రం కూడా మన ఆత్మ ఈ మాయలో, ఈ భయాల్లో, ఈ కరోనా భయంతో ప్రపంచం అంతా గడగడలాడిపోతుందే, ఆ సమయంలో కూడా ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో జీవించిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు. కరోనా వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి క్షణం ఆనందంగా జీవిస్తున్న వాళ్ళు ఎవరయ్యా అంటే ఈ లోకంలో, ఈ భూలోకంలో కేవలం ఓన్లీ పిరమిడ్ మాస్టర్లు మాత్రమే. ధ్యానం చెయ్యని ఎవరు కూడా భయాందోళనలతోనే జీవించారే తప్ప
ప్రతి క్షణం చచ్చి బతుకుతున్నారు వాళ్ళు. కేవలం ఎవరైతే శాకాహారం తీసుకుంటూ ధ్యానం చేశారో పిరమిడ్ మాస్టర్లు, వాళ్ళు మాత్రమే ఆనందంగా జీవించారు ఈ కరోనా వచ్చినా కూడా. ఎందుకంటే కరోనా అనేది అది మానవుడు సృష్టించిన ఒక హింసతో కూడిన ఒక వైరస్. అంటే మానవుడు నేర్చుకోవటానికి ఏ జీవులనైతే చంపి తిన్నాడో ఆ జీవుల ద్వారా ఒక రోగాన్ని వ్యాప్తి చేసి, ఆ రోగానికి మానవులంతా భయపడి తినడం మానేస్తారు. ఇక దాని జోలికి రారు. ఆ జాతి అంతా కూడా పక్షి జాతి అంతా ఆనందంగా జీవిస్తది ఈ భూమి మీదని విశ్వ ప్రణాళికలో గురుమండల ద్వారా మరి అద్భుతంగా గురుమండల ద్వారా మరి ఆ వైరస్ సృష్టించబడి ఈ ప్రపంచానికి అందిస్తే అజ్ఞానంతో కూడిన మానవుడు ఆ విషయాన్ని తెలుసుకోలేక ఇంకా మాంసాల జీవుల వెంట పడుతూ ఇంకా దాన్ని రెట్టింపు చేసుకుంటూ ప్రపంచం అంతా స్ప్రెడ్ చేసేసాడు. కనుక దయచేసి మిత్రులారా, ఈ కరోనా ఇంతకు మించి ఏదైనా సరే భయంకరమైన వైరస్లు వచ్చినా కూడా శాకాహారులు ధ్యానము ఉంటే, ధ్యానం సర్వరోగ నివారణి అన్నాం. అది ఊరికనే చెప్పలేదు గురువు గారు. అంటే మందులతో తగ్గని రోగాలను సైతం తగ్గించింది ధ్యానము. నేనే ఎన్నో ఊళ్ళల్లో చూశాను. డాక్టర్లు చేతులెత్తేసిన కేసులు, 2 కిడ్నీలు పాడైపోయిన కేసులు, పక్షవాతంతో పడిపోయిన కేసులు, మరి బ్రెయిన్ క్యాన్సర్‌తో చనిపోతారనుకున్న కేసులు. కేవలం ఏ మందులు వాడకుండా డాక్టర్లంతా లాభం లేదని చేతులెత్తేసిన తరువాత కూడా ధ్యానం చేసుకొని గంటలు కేవలం దాని నుంచి బయటపడ్డారు. అటువంటిది మందులే లేవు ఈ వైరస్‌కని చెప్తున్న ఈ కరోనాకి మందు కేవలం ధ్యానం మాత్రమే. ధ్యానం సర్వరోగ నివారణి అని ఏదైతే చెప్పారో అది అక్షర సత్యమో. మందులే లేవనుకున్న రోగాల్ని తగ్గించే శక్తి కేవలం ధ్యానానికి మాత్రమే ఉంది మిత్రులారా. ఈ రోజు నుంచైనా మేలుకోండి. ప్రపంచమంతా మేల్కోవాలి. ఈ రోజు నుంచి మాంసాలకి గుడ్ బై చెప్పాలి. గుడ్డుతో సహా మాంసాన్ని వదిలిపెట్టి శాకాహారం తింటూ ధ్యానం చెయ్యండి మిత్రులారా. మన చుట్టూ ఎంత భయానక పరిస్థితి ఉంటే అంత ఎక్కువగా మనం ధ్యానం చేసుకోవాలి. మరి మన ఆత్మకి బలాన్ని అందించాలి. ఆత్మశక్తిని పెంపొందించుకోవాలి. మరి ఆత్మ విస్ఫోటనం జరిగినప్పుడు, మన దివ్య నేత్రం తెరుచుకున్నప్పుడు, మనకు ఆత్మ సాక్షాత్కారం కలిగినప్పుడు, మన పని కర్తవ్యం భూమి మీద తెలుసుకున్నప్పుడు, ఆ కర్తవ్యంలో మనం జీవించినప్పుడు మన జీవితం ధన్యమవుతుంది. మానవ జన్మకు విలువ అక్కడితో ముగుస్తుంది. మిత్రులారా, మళ్ళీ ఇంతకంటే ఎన్నో గొప్ప లోకాల్లో మనం పని చేయడానికి ఉపక్రమిస్తాం. భూమిని మరి స్వర్గతుల్యంగా మార్చడం ప్రతి ఒక్కరి జీవిత కర్తవ్యంగా భావించి ఈ రోజు నుంచి మరి ఆ పిరమిడ్ ఛానల్ కూడా మరి గురువు గారి ద్వారా రూపొందించబడి ఈ కరోనా సమయంలో పిరమిడ్ ఛానల్ ఎంత ప్రపంచాన్ని మేల్కొలుపుతుంది. నేను చాలా మంది దగ్గర విన్నాను. వాళ్ళందరూ పిరమిడ్ ద్వారా ఈ కరోనా రాగానే పిరమిడ్ ఛానల్ చూసి యూట్యూబ్‌లో చూసినోళ్ళు ధ్యానాన్ని అందుకొని ఎంత ఆనందంగా మాంసాలు మానేసి ఆరోగ్యంగా ఆనందంగా ఎంత నిర్భీతితో ఆనందంగా జీవిస్తున్నారంటే మొన్న ఉప్పల్ వెళ్ళినప్పుడు కూడా ఒక ఆయనొచ్చి ఎంత అద్భుతం అసలు కరోనానండి ఆయన క్యాబు నడుపుతూ ఉంటాడంటండి. క్యాబ్ డ్రైవర్ కోసం ఓన్ క్యాబు. ఆయన సిటీలో ఆయన ధ్యానం అందుకొని మరి ఎంతంటే కేవలం 4 నెలలే ఆయన ధ్యానంలోకొచ్చి గురువుగారిని కూడా మధ్యలో కలవటం జరిగిందంటండి. గురువుగారు వండిన వంటకాన్ని కూడా తినడం జరిగిందంట ఆయన. మరి ఎంత ఆనందంగా ఉన్నాడంటే మరి ప్రపంచంలో ధ్యానం చేసేవాళ్ళు మాత్రం అంత ఆనందంగా ఉన్నారు. ధ్యానం చేయని వాళ్ళు ఎంత భయంతో ఉన్నారో తెలిసిపోతుంది. కేవలం 3 నెలలు, 4 నెలలు ఆయన ధ్యానం చేసి అసలు కరోనా లేదు, గిరోనా లేదని ఎంత ధైర్యంగా పలుకులు పలుకుతున్నాడంటే దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్. కనుక ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చెయ్యాలి. ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా జీవించాలి. మరి ఇటువంటి వైరస్‌లే గాదు, ఎన్ని వచ్చినా కూడా మన ఆత్మశక్తి ముందు అవన్నీ బలాదూర్. మీ ఆత్మశక్తే మిమ్మల్ని కాపాడే దైవము. ఆ దైవం ఎక్కడో ఉన్నదని గనక ఉరికెడితే మీ ఆత్మని మీరు కించపరుచుకున్నట్టే. కనుక మరి వాళ్ళంతా చెప్పిందదే. మనం చేసేదే తప్పుడు మార్గంలో మనం పోతున్నాము. దయచేసి మరి
మనం చేయాల్సింది మన మన శరీరం కాదు ఆత్మనని తెలుసుకొని, ఆ ఆత్మస్థితిలో ప్రతి క్షణం జీవించటమే మానవులందరి కర్తవ్యం. ప్రతి క్షణం ఆత్మస్థితి అంటే వర్తమాన స్థితి. ఈ క్షణంలో జీవించడమే మనందరి కర్తవ్యం అండి. గతం గురించి గాని, భవిష్యత్తు గురించి గాని నిరంతరం ఆలోచిస్తే, ఆ మనసు మాయలో మన ఆత్మ నిర్వీర్యం శక్తంతా కోల్పోతూ ఉంటుంది. మన ఆత్మ శక్తి అమోఘము, అనంతము. మరి దానిని ప్రతి క్షణం మనం ఆ శక్తిని తగ్గించుకోకుండా ప్రతి క్షణం మనం ఆనందంగా జీవించాలంటే, మన ఆత్మశక్తి మనం ప్రతి క్షణం ఆదా చేసుకుంటూ ఉండాలి. అందుకే అవసరమైనప్పుడే మనం మాట్లాడాలి. అవసరమైనప్పుడే మనం ఆలోచించండి. పనికిరాని ఆలోచనలు, పనికిరాని మాటలు కట్టిపెట్టండి. ఈ క్షణం నుంచి మరి చాలా చాలా పొదుపుగా మన ఆత్మశక్తి ఎందుకంటే ధ్యానం చేస్తే వచ్చేది బయట నుంచి ప్రాణశక్తి. కానీ మన లోపల నుంచి ఖర్చయ్యేది మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా నిరంతరం మనం ఖర్చు పెడుతూ ఉన్నాం మన ఆత్మశక్తిని. మన ఆత్మశక్తిని గనక మనం కోల్పోతే శరీరం బలహీనపడిపోయి, శరీరం కుళ్ళిపోయి రకరకాల జబ్బులొచ్చి మన శరీరంలో తిష్టవేసి చివరికి ఈ శరీరాన్ని బలి తీసుకుంటాయి. కనుక మిత్రులారా ప్రతి క్షణము మన ఆత్మశక్తిని మనం పొదుపుగా వాడుకోవడమే మనందరి కర్తవ్యము. ఎందుకంటే ఆ అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన మాటలు కట్టిబెట్టాలి. సాధ్యమైనంత మౌనము. అవసరం ఉన్నప్పుడే మీరు నోరు తెరవండి. మన మాట ద్వారా ఎంతో శక్తి పోతుంది. కంటి చూపు ద్వారా ఎంతో శక్తి పోతుంది. అందుకనే ధ్యానంలో మనం కళ్ళు 2 మూసుకుంటాము. 90% శక్తిని మనం ఆదాపు చేసుకుంటున్నాం ధ్యానం ద్వారా. అలాగే మరి ఆలోచనలు నిరంతరం ఆలోచిస్తూ ఉంటాం. కళ్ళు తెరిచినప్పుడు ఇంకా ఎక్కువ, కళ్ళు మూసినప్పుడు ఇంకా అంత వేగంగా కూడా పరిగెడుతూ ఉంటాయి మన ఆలోచనలు. కనుక మనలో ఆత్మశక్తిని నిర్వీర్యం చేసే ఆ ఆలోచనల్ని, మాటల్ని తక్షణం కట్టడి చేసుకుంటే మన ఆత్మశక్తి ఎన్నో రెట్లు పెరుగుతూ ఉంటుంది. ఇది మొట్టమొదటిగా మనం చేయాల్సింది. అలాగే మరి ప్రతి జీవిని ప్రేమతో, ప్రతి జీవిని కరుణతో చూసినప్పుడు మన ఆత్మశక్తి రెట్టింపు అవుతూ ఉంటుంది. ప్రతి జీవిలో ఉన్నది మనమే అనే తెలుసుకున్నప్పుడు మరి మన ఆత్మకు అనంతమైన శక్తి చేకూరుతూ ఉంటుంది. ఇవన్నీ మన జీవితంలో నిరంతరం గనక మనం అమలు చేసుకుంటూ వెళ్తూ ఉంటే, మన శక్తిని మనలో ఉన్న ఆత్మశక్తిని నిర్వీర్యం కాకుండా మన జీవిత ప్రణాళిక గనక ఉంటే, మనం ఆ ధ్యానం ద్వారా బయట ఉన్న ఆ విశ్వశక్తిని కూడా మన ఆత్మకు అందిస్తూ ఉంటే, రెట్టింపు బలంతో మన ఆత్మ ఈ భూలోక ప్రయాణాన్ని ఎంతో సమర్థవంతంగా, అద్భుతంగా మన లోక కళ్యాణంలో మన పాత్ర ఎంత అద్భుతంగా మన ఆత్మ తీర్చిదిద్దుతూ ఉంటుంది. కనుక ఈ సత్యాన్ని తెలుసుకున్నాము. మరి జీవిత ప్రణాళికలో నా ద్వారా జరగాల్సిన ఆ తతంగం అంతా నేను సినిమాలాగా నా జీవిత లక్ష్యం నేను అప్పటి వరకు వ్యాపారంలో ఉన్నాను. ఈ ధ్యాన మార్గం అందిన తర్వాత నాకు ప్రచారం చేయాలని లోపల వస్తూ ఉంది. నేను ఒకటి ప్రశ్న వేసుకున్నాను. ఏంటి ఒక కంపెనీ పెట్టాను. మరి ఆ కంపెనీ నడపాలా? మళ్ళీ నేనిలా ప్రచారంలోకెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటంటే, అప్పుడు మాస్టర్స్ నాకు విన్నరు. ఆ ఆత్మ అంతర్వాణి ద్వారా మనకన్నీ తెలియజేస్తూ ఉంటుందండి. ఎక్కడో బయట కాదు ప్రశ్నలు వేసుకోవాల్సింది. మన అంతరాత్మనే, మన ఆత్మ ఇక్కడ ఏం చేయాలని ఇక్కడికొచ్చింది? మనం ఏం చేస్తున్నాము? ప్రతిరోజు మన ఆత్మ అంతరాత్మతో ఆ వాయిస్ ఇన్నర్ వాయిస్ ద్వారా మనం అన్నీ తెలుసుకోవచ్చు. నేనడిగినప్పుడు ఆ ఆత్మ చెప్పింది, "అరేయ్! నువ్వెన్నో జన్మల్లో ఆ సంపద వైపు పరిగెత్తి, ఆ సంపదను పోగు చేసి, కూడబెట్టి, మళ్ళీ పోయి జన్మలు తీసుకొని, మళ్ళీ ఇవన్నీ గత జన్మల్లో ఎన్నో జన్మలయిపోయినాయి. మళ్ళీ ఎన్నో జన్మలు నువ్వు సాధన చేశావు. సంవత్సరాలు కూడా సాధన చేసున్నావు. కనుక ఇప్పుడు నీ పర్పస్ ఏంటంటే, ఏదైతే నువ్వు తెలుసుకుంటున్నావో, ఏదైతే పొందావో ఆనందము, ఆరోగ్యము, జ్ఞానము నువ్వు పొందిన జ్ఞానాన్ని నువ్వు విస్తరింపజేయాలి. ప్రపంచానికంతా తెలియజేయడం కోసము ఈ జన్మ నువ్వు పొందావు అని వచ్చింది. కనుక మన పని మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే, సృష్టి కూడా తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. మన కుటుంబంలో ప్రతి క్షణం ఆనందాన్ని నింపుతూ ఉంటుంది.
ఆరోగ్యాన్ని నింపుతూ ఉంటుంది. మనం నిత్యం కూడా అందుకోసమే భూమి మీదకి దిగి వచ్చిన దేవుళ్ళము. ఆనందంగా ఆరోగ్యంగా జీవించటం కోసమే ప్రతి మానవుడు భూమి మీద అడుగు పెట్టాడు. ప్రతి జీవి భూమి మీద అడుగు పెట్టింది. ఈ సత్యాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా సాటి జీవుల్ని ప్రేమతో కరుణతో మరి రక్షించాలే తప్ప ఏ జీవిని చంపే హక్కు మానవుడికి లేదు 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 లేదు. ఏ అమ్మవార్లు బలులు అడగలేదు. దయచేసి అమ్మవారి బలులను అజ్ఞానంతో మూర్ఖంతో మీరు మళ్ళీ మీ ఆత్మ తిరోగమనం చెందకోకుండా మీ ఆత్మ మరి వెళ్ళకోకుండా వెనక్కి తిరిగి ఎన్ని జన్మలకి వెళ్ళకోకుండా మరి ఆత్మ పురోగతి సాధించటానికి మనం చేయాల్సిన కార్యాల్లో మనం నిమగ్నం అవ్వాలి. ఏమండి మరి అంటే ఒక జన్మలో మెగా మురళి గారు అందరికీ తెలుసు, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మెగా మురళి గారు. ఆ మెగా మురళి గారు ఒకసారి ధ్యాన మహాచక్రంలో మరి ఎన్నో చోట్ల ఆయన అనుభవాలు చెప్పారు. ఆయన గత జన్మలో షాజహాన్, తాజ్ మహల్ కట్టించిన షాజహాన్ అని గురువు గారు చెప్పడం జరిగింది. మరి ఆయన తన అనుభవాల్లో చెప్పాడు. ఒక జన్మ ధ్యానంలో చూసుకుంటే ఆ షాజహాన్ తాజ్ మహల్ కట్టించిన తర్వాత ఆయన ఎంతో మంది కూలీళ్ళు మళ్ళీ అటువంటి నమూనా ఇటువంటి కట్టడం ఇంకెక్కడ కట్టకోకుండా ఆ వేల మందికి చేతులు నరికించేయటం జరిగిందంటండి. అటువంటి ఘోరమైన అటువంటి ఆ పాప కర్మ ఆయనకి తిరోగమన జన్మ తీసుకొని 200 సంవత్సరాలు మహాసముద్రంలో, అరేబియన్ మహాసముద్రంలో ఆయన ముసలిగా 200 జన్మలు అనుభవించి ఆ కర్మని అనుభవించి వచ్చాడంటండి. మరి ఇట్లా మన ఆత్మ తిరోగమనంలోకి వెళ్ళకోకుండా ఆత్మ చైతన్యంతో, అంటే ఆత్మ మన శరీరంలో ఉంటే శివం, శరీరంలో నుంచి ఆత్మ బయటకు అడుగు పెడితే శవం. కనుక మనం నిత్యం మన ఆత్మ చైతన్యంతో, ఆత్మ జ్ఞానంతో, ఆత్మశక్తితో ఈ భూమి మీద విరాజిల్లాలి ఆత్మ సూర్యుడిగా. అంటే ఈ క్షణం నుంచే ఎరుకతో వర్తమానంలో జీవిస్తూ మనం గనక ధ్యానం చేసుకుంటూ మనం పొందిన ఆ జ్ఞానము ప్రతి ఒక్కరికి తెలియజేయడమే మనందరి ఆత్మ చైతన్యానికి మూలము. మన ఆత్మ చైతన్యానికి మూలం మన జ్ఞానాన్ని 10 మందికి అందించటం, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో చీకటి, అంధకారం, అజ్ఞానం పోగొట్టడమే మన అందరి లక్ష్యం కావాలి. అదే ప్రతి ఒక్కరి ఆత్మ ఎదుగుదల. ఇదే సత్యం. ప్రతి జీవి ఆనందంగా జీవించినప్పుడే మన ఆత్మకి ఆనందము. ఈ సత్యాన్ని మరి తెలియజేయడం కోసం ఈ అవకాశం కల్పించిన సతీష్ గారికి, మరి వారి టీం మెంబర్స్ అందరికీ, ఈ జూమ్ సెషన్ విన్న ప్రతి ఒక్కరికి కూడా మీ ఆత్మకు నా ప్రణామములు తెలియజేసుకుంటూ మీ ఆత్మశక్తి అనంతంగా వెలుగొందాలని ఆకాంక్షిస్తున్న మీ బండి శ్రీనివాసరావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ సతీష్ గారు. సార్ థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఈ బుక్ కూడా చదివాను సార్, మీరు రాసిన ఈ పుస్తకం కూడా. ఆ పుస్తకం చూపించండి సార్, అందరికి చూపించండి సార్. నేను రాసిన పుస్తకం అండి ఆత్మశక్తి. మరి ఇది ఒక 60 పేజెస్, 58 పేజెస్ ఉన్నాయండి, 53 పేజెస్. మరి చిన్న చిన్న, ఎందుకంటే కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా, వాళ్ళకి మనకి ఎన్నో గ్రంథాల్లో జ్ఞానం అంతా గుర్తించుకోకుండా, మాస్టర్స్ నాకు ప్రతి వాక్యము కూడా ఆ విశ్వం నుంచి తీసుకున్నదేనండి. నేను ఒక పేపర్ మీద రాయడం మొదలు పెడితే చాలు, అది అనంతంగా పేజీలు ఏదొస్తే అది రాసుకుంటూ పోయానండి. ఆ పేరు, ఆ టైటిల్స్, ఈ డిజైన్లు ఇవన్నీ కూడా నాకు మాస్టర్స్ ధ్యానంలో చూపించటం. నేను సిస్టమ్ ముందు, డిజైన్ ముందు అతను కూర్చోగానే వెంటనే పలాగా ఇలా చేయమని నాకు వచ్చింది, ఈ పేరు పెట్టమని వచ్చింది,
ఈ పుస్తకాలు రాసి గురువు గారికి చూపిస్తుంటే గురువు గారు ఒక ఏలుతోనే ఇలా తిప్పేయటం జరిగింది. ఒక్క ఏలుతోనే నేను రాసిన నోట్స్ అంతా స్క్రిప్ట్ ఇలా చూసేసి వేసేయ్ అనేవాళ్ళు. ఒక 5, 6 పుస్తకాలు చూపించిన తర్వాత గురువు గారు అన్నారు, "ఇక నీకు ఏదొస్తే అది రాసి పారదొబ్బు. నేను మాత్రం ఇంకా చూడను. నువ్వు నీ ఇష్టం వచ్చింది నీకు ఏదొస్తే అది రాసేసి నువ్వు ప్రింట్ చేసి నువ్వే విడుదల చెయ్యి" అని చెప్పారు. నేను అలాగే చేయటం జరిగింది. ఓ ప్రేమ ఎక్కడ నీ చిరునామా అని ఆ ప్రేమ తత్వానికి సంబంధించిన పుస్తకాలు, మాటే మంత్రము అని, ఆనందమని, నేనెవర్ని అనే పుస్తకం, నేనెవర్ని. రమణ మహర్షి గారు ఆయన దగ్గరకు వచ్చిన శిష్యులందరూ ఎన్నో సమస్యలతో వచ్చి ఆయన్ని అడుగుతూ ఉంటే రమణ మహర్షి గారు ఆ ప్రశ్నలన్నీ ఆపండి, ముందు నువ్వెవరో నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పారు. నాకు ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఆ కాన్సెప్ట్ ను పుస్తక రూపంలో రాసి నేనెవర్ని అని పేరు పెట్టాను. ఇది ధ్యాన మహాచక్రంలో 2012లో ధ్యాన మహాచక్రంలో గురువు గారి దగ్గర అక్కడ స్టేజ్ మీద ఉన్నప్పుడు ఉదయం ప్రాతకాల ధ్యానం అయినప్పుడు నేను అక్కడ పుస్తకం రిలీజ్ చేయడానికి ఇచ్చాను. చంద్రశేఖర్ గారు ఆ స్టేజ్ ఆర్గనైజర్ గారు, ఆయనకి పుస్తకం ఇస్తే ఆయన ఈ పుస్తకం పేరు అంటే ఒక 10 పుస్తకాలు కలిపి ప్యాక్ చేసేసి గిఫ్ట్ ప్యాక్ లాగా ప్యాక్ చేసి ఇస్తాం కదా, ఆయన రిలీజ్ చేస్తారు గురువు గారు. అక్కడ ఆయన పేరు చూశాను, నేనెవర్ని రిటర్న్ బై బండి శ్రీనివాసరావు అని రాసి ఇచ్చాను. ఇస్తే ఆయన ఆ పేరు చూసి ఈ టైటిల్ చాలా మంది రాసుకొచ్చారు, సారు ఇస్త్రీ కొట్టేశారు, రిలీజ్ చేయలేదు, మళ్ళీ ఈ పుస్తకం ఈ కట్ట ఆయన చేతికి ఇస్తే ఆయన ఇసిరి కొట్టేస్తారయా, ఈ పేరు పెట్టావేంటి, నేనెవర్ని అంటే ఆయన ఒక్క ఇసిరేస్తున్నారు. ఇప్పటి వరకు పుస్తకాలు చాలా మంది నేనే ఇచ్చాను సార్కి, ఆ పుస్తకాలు తీసేశారు సారు అని చెప్పారు. నేను ఒకటే అన్నాను, ఇది నేను ఊహించి రాయలేదు, ఆలోచించి రాయలేదు, నాకు ఏదొస్తే అది అక్షర రూపంలో దించాను, పేరు కూడా మాస్టర్స్ యూజ్ చేశారు, అదే పెట్టమన్నారు, అదే పెట్టాను. మరి అన్ని పుస్తకాలు ఆయన చేతుల మీదే రిలీజ్ అయినాయి, ఇది సార్ చేతికి ఇవ్వండి. సారు దాంట్లో ఆ రాపిచ్చింది సారే, ఇంటర్నల్గా నా అంతరాత్మ ద్వారా సందేశాలు ఇస్తూ మరి ఏది అవసరమో ప్రపంచానికి అది రాయించారు. నిజంగా గురువు గారు రాయించుంటే గురువుగారు రిలీజ్ చేస్తారు. నాకు తెలియకుండా నేను రాశాను, కానీ రాయించిందంతా గురువు గారు నా పుస్తకాలు. ఎందుకంటే అప్పటి వరకు నేను ఏ పుస్తకాలు రాయలేదు ఈ ధ్యానంలోకి రాకముందు. నేను రాసిన ప్రతి పుస్తకము ఆ గురువుల ఆ అనుమతితోనే జరిగింది. మరి అది అవసరం లేకపోతే నేను ఆ సమాజానికి వ్యతిరేకంగా ఏదన్నా దాంట్లో తప్పుడులు ఉంటే గనక గురువు గారు ఇసిరి కొడతారు. అవసరమైతే గురువు గారి చేతుల మీదుగా అది సమాజంలోకి వస్తుంది అని, సార్ మీరు అయితే ఇవ్వండి చేతికి, సార్ చేతికి, దాంట్లో ఏముందో సార్కి నాకు మాత్రమే తెలుసు అంటే ఆయన భయపడుతూనే ఇచ్చారు. ఎందుకంటే అప్పటి వరకు ఈ పుస్తకాలు నేనెవర్ని అని చెప్తే అందరూ ఇసురు కొట్టిన పుస్తకం అది, వేరే పుస్తకాలు. సార్ ఇస్తే సారు చదివి నేనెవర్ని శ్రీనివాసరావు అని చదివి ఆ పుస్తకాన్ని పైన అది ఇచ్చించి అందరికి డిస్ట్రిబ్యూట్ చేశారు, అందరికి అందించారు. అప్పుడు అర్థమైంది, చూసారా, కనుక అందులో ఉన్న పరమార్థం అంతా కూడా సార్కు తెలుసు ఏ పుస్తకంలో. అలాగే మానవ జన్మ విలువ తెలుసుకుందాం, మానవ జన్మ విలువ తెలుసుకుందాం, ఇది జగన్నాథ్ గట్లో 2011లో రిలీజ్ అయింది. ఈ పుస్తకాన్ని సార్ బర్త్డే నవంబర్ 11 ఎన్టీఆర్ స్టేడియంలో అప్పటి సీఎం రోసయ్య గారు వస్తున్నారు సార్ దగ్గరికి, మన ప్రోగ్రాంకి, ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర, అక్కడ రిలీజ్ చేద్దామని అహోరాత్రులు శ్రమించి మరి ఈ పుస్తకాన్ని ప్రింటింగ్కి ఇచ్చేసి ఆయనకి 25,000 30,000 ఆయన చేతికి ఇచ్చేసి నేను క్యాంపుల్లో ర్యాలీలకు వెళ్ళిపోయాను. మాకు రెగ్యులర్గా ప్రింట్ చేసే అతను, ప్రింటరు, ప్రెస్, పెద్ద ప్రెస్. తీరా చూస్తే ఎన్నో ఆటంకాలంటండి, పుస్తకం ప్రింట్ అయ్యేటప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. కరెంట్ పోవడం, ఒక్కోసారి మిషన్ పని చేయకపోవడం, అట్లా డిలే అయ్యి నేను వచ్చేసాను. ఆయనకి ఫోన్ చేస్తే పుస్తకం తీసుకుని అక్కడికి వచ్చేస్తాను సార్, మీరు అక్కడికి వచ్చేయండి ప్రోగ్రామ్ దగ్గరికి, రిలీజ్ చేసేద్దరు కానీ అన్నారు ఆ ప్రింటరు. సరే నేను ఫ్యామిలీతో వెళ్ళిపోయాను, పిల్లల్ని తీసుకొని మా ఆటోలో వెళ్ళిపోయాము. తీరా ఇంకా వస్తాడంటే 6ంటికి ప్రోగ్రామ్ మొదలై 8ంటికి ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ సీఎం గారు కూడా దిగిపోయారు. అంతా అయిపోయిన తర్వాత ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఆయన అక్కడికి రావడం జరిగింది. సరే ఇక్కడ ప్రాప్తి లేదు, ఇక్కడ ఎనర్జీ సరిపోలేదనో
ఇది ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వస్తుందిలే అనుకొని, ఎందుకంటే మనం దేనికి కంగారు పడం కదా. ఎటువంటి పెద్ద పిడుగు పడినా కూడా మనం చెలించం. పిరమిడ్ మాస్టర్లు, దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్. అట్లా మేము నిమ్మకుండిపోయాను. సరే ఇప్పుడు అవకాశం లేదు, మాస్టర్స్ రాపిచ్చారు, ఎప్పుడు విడుదల చేయాలో మాస్టర్స్కే తెలుసు, ఇది ఎక్కడ అవసరమో అక్కడే విడుదలవుతుంది అనుకొని నేను గమ్మునున్నాను. నేను ధ్యానంలో కూర్చున్నాను ఇంటికి వచ్చిన తర్వాత. ఎందుకు ఈ విధంగా జరిగింది అంటే, అరే అక్కడ ఎనర్జీస్ ఇక్కడ సూటబుల్ కాదు. ఈ పుస్తకం విడుదల కావాల్సిన ప్రదేశము జగన్నాథ గట్టు. జగన్నాథ గట్టులో గురువు గారు 22వ తారీఖు పౌర్ణమి, కార్తీక పౌర్ణమి అక్కడికి వస్తున్నారు. నువ్వు అక్కడికి తీసుకెళ్లి పుస్తకాలు అక్కడ గురువు గారి చేతుల మీదుగా ఇది విడుదలవుతాయి అని వచ్చినాయండి. ఈ పుస్తకానికి మరి ఆ పుస్తక ప్రచురణకు ఆ మేడం ప్రొద్దుటూరు సుజనాదేవి గారు ఎంతో ధన సహాయం అందించారు. ఆవిడ ద్వారానే ఈ పుస్తకాలన్నీ చాలా వరకు వెలుగులోకి రావటం, ఆ జ్ఞానం అందరికీ అందాలనే సదుద్దేశంతో మరి ఆ రోజు అక్కడికి వాళ్ళు వచ్చారు. హైదరాబాద్ వాళ్ళు రాలేదు, అక్కడికి వాళ్ళు వచ్చారు. సారు ఆ రోజు నేను పుస్తకం రిలీజ్ చేద్దామని సార్ దగ్గర తీసుకెళ్ళంగానే సారు నన్ను పిలిచి పక్కన కుర్చీ వేసి కూర్చోబెట్టి, ఈ స్వామీజీ ఇప్పుడు ఏ కాన్సెప్ట్ చెప్దామా అని నేను ఇక్కడికి వచ్చాను, మాస్టర్స్కి చెప్తే మాస్టర్స్ ఈ స్వామీజీని పంపించారు, ఈ స్వామీజీ ద్వారా ఈరోజు ఈ పుస్తకం ద్వారా జ్ఞానం అందుతుంది అని ఈ పుస్తకంలో 20 చాప్టర్లు ఉంటే ఒక్కొక్క చాప్టర్ పేరు చదివి సార్ రిలీజ్ చేసి ఆ మేడంకే ఫస్ట్ పుస్తకం ఇచ్చారు. మరి ఆయనకి తెలుసు చూడండి, ఎంతో మంది చేతులు జారితే తీసుకెళ్ళి ఆవిడ చేతులు, ఎందుకు ఈ పుస్తకం రావడానికి కారకులు ఆవిడ. వాళ్ళు మరి ఈ సారు ఈ పుస్తకంలో ఇండెక్స్ లో 20 చాప్టర్లు ఉంటే ఆ 20 చాప్టర్లో మరి చదువుతూ ఒక్కొక్క ఆ చాప్టర్ పేరు చదివి ఆయన దాని గురించి వివరణ ఇవ్వడం మొదలు పెట్టారండి. నేను నిజంగా సారు ఇన్ని సంవత్సరాలు మరి ఇప్పుడు ఆ సీతాయనం గురించి ప్రతిసారి ఎలా అయితే చెప్తున్నారో, మరి సారు ఆ క్లాసులో, ఆ రోజు క్లాసులో ఈ పుస్తకం గురించి 2 గంటల క్లాస్ చెప్పారండి సారు. నిజంగా నా జన్మ ధన్యమైంది అని అనిపించింది. అంటే ఆ సారుకి అన్నీ తెలుసు. సారు అంటే ఎక్కడ ఏది విడుదల కావాలో, ఎక్కడ ఎవరి ద్వారా ఏది అందాలో విశ్వంలో ప్రతి ఒక్కరిని భూమి మీద తనతో పాటు పని చేయించుకోవటానికి తనతో పాటు ఆయన ఏరికోరి మనందరినీ తెచ్చుకున్నారు. మనం అందరం ఆయనతో కలిసి ఎన్నో జన్మలో మనం వర్క్ చేశాము. మరి నేను ఎన్నో జన్మలు కూడా కొన్ని చూసుకోవడం జరిగింది గత జన్మలో గారితో. అలాగే ఈ జన్మలో నేను చేయటానికి మనం అందరం కూడా ఎన్నో జన్మల్లో గురువు గారితో వర్క్ చేసి ఉన్నాం కాబట్టి ఈ జన్మలో మనం ఆయనతో కలిసి పని చేయడానికి మనం భూమి మీద దిగి వచ్చిన దేవుళ్ళం. థ్యాంక్ యూ సార్. సతీష్ గారు ఏది కదిపినా వెళ్ళిపోతానే ఉంటుంది, నాన్ స్టాప్ పోతా ఉంటాయి మనకి. సార్ మీ పుస్తకాలకి ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, మీ దగ్గర సబ్జెక్టు టైటిల్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు నేను పోస్టర్ వేసేటప్పుడు కూడా మీకు ఆలోచన లేదు, నాకు ఆలోచన లేదు. ఒక్కొక్క బుక్ తీసుకోవడం, ఆ బుక్ టైటిల్ పోస్టర్ గా వేసేయటం, టాపిక్ ఎత్తుకునే పనే లేదు. ఎందుకంటే ఇన్ని క్లాసులు చేశాం కానీ సార్, ఎప్పుడు కూడా ఫుల్ డే క్లాస్ అయినా సరే ఇన్ని పుస్తకాల్లో అయినా బ్రీఫ్ గా చెప్తేనే ఆ ఫుల్ డే క్లాస్ కూడా సరిపోదు మనకి. జస్ట్ ఒక్కొక్క పుస్తకాన్ని కాస్త వివరణ ఇచ్చి, ఇంట్రడక్షన్ ఇచ్చి, దాంట్లో ఉన్న థీమ్ చెప్పేటప్పటికే ఒక్కొక్క పుస్తకానికి అరగంట 30 గంటలో అయిపోతూ ఉంటుంది. పూర్తిగా వెళ్ళదు అది. కానీ ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క పూర్తి 1 గంటన్నర 2 గంటల సమయం ఇచ్చి మీరు మరి ఆ పుస్తకాలలో ఉన్న జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేయటువంటి ఇది ఫస్ట్ టైం సార్. ఆ పుస్తకాలు పూర్తి దాంట్లో ఉన్న సారాంశం ప్రజలకు అందటం అంటే అందరికీ అందటం అనేది మన జూమ్ సెక్షన్ ద్వారా మాస్టర్స్ అందించడానికి రెడీగా ఉన్నారంటే నాకు చాలా ఆనందం. ఎందుకంటే ఎన్ని క్లాసులు చేసినా నాకు ఈ పుస్తకాలన్నిటి గురించి సార్ అయితే సార్ ఇప్పుడు ఈ బుక్స్ అన్ని కూడా మనం జూమ్ క్లాసుల్లో అందరికి అందిద్దాం సార్. ఈ బుక్స్ లో ఉన్న నాలెడ్జ్ అంతా అందిద్దాము. నెక్స్ట్ వీక్ మాస్టర్స్ ప్రతి వారం బండి శ్రీనివాస్ గారి క్లాస్ ఉంటది. ప్రతి గురువారం బండి శ్రీనివాస్ గారి క్లాస్ ఉంటది. అది ప్రేమ ఎక్కడ నీ చిరునామా అన్న సబ్జెక్ట్ తీసుకుందాం సార్ నెక్స్ట్ వీక్.
ఓకే సార్, ఆ బుక్ కూడా చూపిస్తున్నాను. ఓ ప్రేమ ఎక్కడ నీ చిరునామా. సార్ నెక్స్ట్ వీక్ ఆ టాపిక్ తీసుకుందాం సార్ మనం. అసలు ఉన్నావా ఈ లోకంలో, ఈ మనుషుల మధ్య, అంటే మనుషుల్లో ప్రేమతత్వం నశించిపోయి క్రూరత్వం ఎలా పెరిగిపోయిందో, ఈ వృక్షజాతుల్లో ఉన్న ఆత్మ పదార్థం ఎలా విలవిల్లాడుతుందో, మానవుల్లోని ఆ ప్రేమ కోసం ఈ మన చుట్టూ ఉన్న సకల జీవజాతులు ఎలా ఎదురు చూస్తున్నాయో ఒక అద్భుతమైన గ్రంథం ఇది సార్. అవును సార్, అసలు ఇది అందరికి వెళ్ళాలి. ఈ టాపిక్ సబ్జెక్ట్ అందరికి వెళ్ళాలి. ఎందుకంటే అవన్నీ కూడా ఎదురు చూస్తా ఉన్నాయి. మొక్కలు, పక్షులు, వృక్షజాతులు, ప్రకృతి, మనుషుల ప్రేమ కోసం ఎదురు చూస్తా ఉన్నాయి. ఈ టాపిక్ సబ్జెక్ట్ అందరికి వెళ్ళాలి. నెక్స్ట్ వీక్ ఈ టాపిక్ పెట్టుకుందాం సార్ మనం, వచ్చే గురువారం. ఓకే 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 సార్. మాస్టర్స్, ప్రతి గురువారము బండి శ్రీనివాస్ గారి క్లాస్ ఉంటుందండి, ఎవ్రీ గురువారం. మరి నెక్స్ట్ వీక్ ఆ టాపిక్ పెట్టుకుందాం. ఇంకోటి, సార్ నెంబరు చాట్లో పెట్టామండి, మీరు చూసుకోండి, నోట్ చేసుకోండి. ఎవరికైనా పుస్తకాలు కావాలంటే మీరు సార్ని కాంటాక్ట్ చేయొచ్చు. సార్ నెంబర్కి ఫోన్ చేసి సార్ని కాంటాక్ట్ చేసి ఆ పుస్తకాలు మీరు తెప్పించుకొని కూడా చదవచ్చండి. సార్ నెంబరు చాట్లో పెట్టాము, ఒకసారి చూసుకోండి మాస్టర్. కొంతమంది మెసేజ్ పెట్టారు, బండి శ్రీనివాస్ గారి నెంబర్ ఉందండి, అందరు చూసుకోండి, ఒక్కసారి చూసుకోండి మాస్టర్. ఓకే, ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్. హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేస్తాము, మీరు మాట్లాడచ్చు. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి ప్లీజ్. ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు సార్. బండి శ్రీనివాసరావు గారికి, సతీష్ గారికి, టీమ్ మెంబర్స్ ఆకుల్ పాల్ గారికి, మన కళ్యాణ్. నమస్తే శ్రీనివాస్ గారు, నమస్తే. నమస్కారం స్వామి, బాగా చెప్పారు స్వామి. మా కదిలేవి కదలనేవి ఖనిజ సంపద నుంచి, వృక్ష సంపద నుంచి, జంతు సంపద, పక్షి సంపద నుంచి మానవ సంపద, మానవుడు వరకు. మానవుడు అనేవాడు మూడు. మానవుడు, ఏ మానవుడైనా మూడే. దాని గురించి నాకు అర్థమైంది ఏంటంటే, మానవుడు మూడే. ప్రధానమంత్రి అయినా, మీరైనా, సతీష్ గారైనా, నేనైనా, అందరం మూడే. ఏంటి ఆ మూడు అనేది మాకు తెలియజేయడం జరిగింది. ఆ మూడు ఏంటంటే శరీరము, మనస్సు, ఇంకొకటి బుద్ధి, ఆత్మ. ఆత్మ ఆత్మ మూడోది, ఈ మూడే మనిషి. నాలుగోది ఆత్మ. అంటే నేను మూడుగా ఈ మూడే మనిషి అంటే నాలుగే, అంతే కదా. ఐదోది సర్వాత్మ. సర్వాత్మ మనకు కనపడేది మూడు అని మీరు చెప్పిన భావంలో నేను అర్థం చేసుకున్నాను సార్. ఇది మనసు, ఆత్మ, మనసు, శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, బుద్ధి. ఓకే ఓకే. ఈ బుద్ధే అంటే ఆత్మకు దగ్గరగా ఉంటుంది. ఈ మనసుని ఎప్పుడైతే మాయం చేస్తామో ఆ బుద్ధి అనేది జ్ఞానం వైపు నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఆత్మ ఉన్నతమైన ఆత్మగా, సర్వాత్మగా ఎదగటానికి ఈ బుద్ధి తోడ్పడుతూ ఉంటుంది. ప్రతి జన్మలో ఈ మనస్సు అనే ఒక మాయ నుంచి, అంటే శరీరాన్ని అంటిపెట్టుకొని శరీరం ద్వారా మనస్సు, ఈ మనస్సు బుద్ధి మనసును కంట్రోల్ చేస్తూ, అంటే మనసు చేసే రకరకాల విన్యాసాలని గమనిస్తూ బుద్ధిపూర్వకంగా ఎరుకతో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆత్మస్థితిలో జీవిస్తూ ఉంటే ఆ ఆత్మ ఉన్నతమైన ఆత్మగా, సర్వాత్మగా ఎదిగి పరమాత్మగా చివరికి చేరుతుంది అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గురువు గారు చెప్పేది. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే మన ఈ పశువులు, పక్షులు, జంతువులు, వీటి గురించి మనం ప్రేమగా అవి ఎదురు చూస్తున్నాయి. వాటికి కూడా ఏం తెలుసు సార్? ఒకటి నిద్ర, భయము, ఆకలి, మైథునం, పిల్లల్ని కంటే తెలుసు. ఈ నాలుగే వాటికి తెలుసు. కానీ ప్రేమగా చూసే వాళ్ళు ఎవరు అంటే ప్రేమ మాస్టర్లే, అంతే సార్.
ప్రేమ మాస్టర్లే శాకాహారం గురించి ప్రచారం చేయటం, వాటిని ప్రేమగా దగ్గర తీసుకోవటం, మీరు ఆ పుస్తకాన్ని రచించటం, ఇవన్నీ కూడా మాకు బాగా అర్థమైంది సార్. చక్కగా చెప్పారు. మెనీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఉంటాను సార్. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సతీష్ బాబు గారు. ఓకే మాస్టర్స్ ఇంకెవరైనా దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. సార్ మీకు ఆన్సర్ చేస్తారు. జనరల్ గా మెడిటేషన్ కి సంబంధించిన క్వశ్చన్ ఉన్నా కూడా అడగచ్చు, లేకపోతే ఇప్పుడు సార్ చెప్పిన సబ్జెక్ట్ కి సంబంధించిన క్వశ్చన్ అయినా కూడా మీరు అడగచ్చు. దీపాల బుజ్జి గారు, సార్ మీరు ఏమైనా మాట్లాడతారా? దీపాల బుజ్జి గారు. మధుమోహన్ గారు అంటండి. ఓకే ఓకే, మన బుజ్జి గారు చాలా చాలా బాగుంది క్లాస్. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే మధుమోహన్ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకొని మధుమోహన్ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే ఓకే. హలో సార్. నమస్తే సార్. చెప్పండి చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. అద్భుతం సార్ క్లాస్ అనేది. శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మొన్న ఫోన్ చేశారు మధుమోహన్ గారు, మీరే కదా? అవును సార్. అవును సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. తక్కువ టైంలో జనవరిలోనే ఎప్పుడో వచ్చాము అని చెప్పారు ధ్యానంలోకి. అవును సార్. మరి తక్కువ టైంలోనే ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని మీరు పొందుతున్నారు. అవును సార్. ధ్యానం అందుకోగానే మరి మీరు ప్రచారంలో కూడా వచ్చేసారు. మీరు చేయాలి సార్. చేస్తాను. చక్కగా పాంప్లెట్లు, మీరు ఎన్నో ఊర్లు తిరుగుతూ ఉంటారు బండి మీద అన్నారు, పాంప్లెట్లు ఇస్తూ మరి మీ కర్తవ్యాల్లో మీరు జీవిస్తున్నారు. చాలా చాలా ఆనందం. మీరు ఫోన్ చేసి చెప్పంగానే నేను చాలా ఆనందపడ్డాను. అవును సార్. సార్ చెప్పండి సార్. అంతా సతీష్ బాబు సార్ వల్లనే సార్ ఈ జూమ్ కార్యక్రమంలో రావడం. ఈ తిరుమలనాథ పిరమిడ్ అద్భుతం సార్. మీరు సార్ అందరూ తిరుమలనాథ టీం అని చెప్పండి. తిరుమలనాథ టీం అందరికీ, ముఖ్యంగా సతీష్ గారు కృతజ్ఞతలు సార్. పాల్ గారు, భాగ్య గారు అని, మళ్ళీ లక్ష్మి గారు అని, వీళ్ళందరూ కూడా బాగా సహాయ సహకారాలు అందిస్తున్నారు సార్. అద్భుతం సార్. అంటే అందరికీ తెలియకపోయినా సతీష్ గారు అంటే అందరూ సతీష్ గారే అందరూ. ఓకే సార్. సార్ రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్. మన నాగశ్యామ ప్రసాద్ ముప్పాళ్ళ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడతారా? నాగశ్యామ ప్రసాద్ ముప్పాళ్ళ సార్. నాకు ఇది నా స్క్రీనే నాకు కనబడుతుంది 2 చోట్ల. స్పాట్ లైట్ తీసేనా? స్పాట్ లైట్ తీసావా? క్యాన్సిల్ స్పాట్ లైట్ వీడియో. సార్ ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్ కనబడుతుంది. నాగశ్యామ్ ప్రసాద్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే నెక్స్ట్ ఇంకా దార్జీ గారు మీరు మాట్లాడతారా? ఇన్నర్ జర్నీలో చేస్తా ఉన్నారు. దార్జీ గారు మీరు మాట్లాడతారా? ఓకే మేడం మాట్లాడండి ప్లీజ్. ఓకే సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఎవరండి? సార్ బాగుంది సార్ క్లాస్. బాగుందా? బాగుంది. మేడం చెప్పండి. ఓకే సార్, అంటే మెడిటేషన్ చేసినప్పుడు తల ఇలా బ్యాక్ కి వెళ్ళిపోతుంది సార్. అది మళ్ళీ సరి చేసుకొని కూర్చోవచ్చు కదా? అవునండి. ప్రాబ్లం అంటే వెనక్కి వెళ్ళిపోతుంది, వస్తుంది. అది ఏంటి సార్ సిమ్టమ్? ఏమైనా దానికి ఏం చెప్తారు సార్? అంటే శరీరం అనేది ధ్యానంలో కూర్చున్నప్పుడు
అది ఆ ప్రాణశక్తి తీసుకుంటున్నప్పుడు శరీరం అనేది గాలికి ఊగుతూ ఊగుతూ మనం ఎటువైపుకి వెళ్ళినా కూడా మళ్ళీ మనకి ఎరుక రాగానే మనం మామూలుగా నార్మల్లోకి వచ్చేసేయాలి మేడం. ఓకే ఓకే సార్. శరీరం ఏంటంటే అది ఆ శక్తిని పొందినప్పుడు ఏమవుతుందంటే, విశ్వశక్తిని పొందినప్పుడు శరీరంలో ఉన్న ఆ పార్ట్స్ అన్నీ కూడా మరి చేంజ్ అవ్వటం, మన ఆ హీలింగ్ జరిగేటప్పుడు హీలింగ్ ప్రాసెస్లో కూడా ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటుంది. మనకు తెలియకుండా ఓకే. శరీరం ఎటువైపు వాలిపోయినా సరే మనకి ఎరుక రాగానే మాత్రం మళ్ళీ స్థిర Straight గా సుఖాసనంలోకి వచ్చేయాలి, స్ట్రైట్కి వచ్చేయాలి. ఓకే. దానివల్ల ఏమి ఇబ్బంది లేదండి. అలాగే సార్. ఎందుకంటే ఒక్కొక్క శరీరం ఒక్కొక్క దీనికి అలవాటు పడిపోయి ఉంటుంది ఆటోమేటిక్గా. కొన్నాళ్ళు ఉంటుందండి, అది రెగ్యులర్గా అయితే ఉండదు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో విధంగా మారిపోవచ్చు, మామూలుగా అయిపోవచ్చు. ఓకే. ఆ శరీరం అలా వాలిపోయినంత మాత్రాన ఏమీ నష్టం లేదు. ఓకే. ఎరుక స్థితికి వచ్చిన కొంతమందికి తర్వాత ముందుకు వచ్చేస్తూ ఉంటుంది, ముందు పడిపోతుంటుంది శరీరము. కొంతమందికి వెనక్కి వాలిపోతుంటారు, కొంతమందికి పక్కకు వాలుతుంటుంది.